నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలుగుతనం ఉట్టిపడే నాయకుడతనం. ఆయన ఒక తెలుగుతనం ఉట్టిపడమే కాకుండా ఇద్దరు సీఎంలను ఓడించి ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది. ఆయన ఎవరో మనం చెప్పాల్సిన అవసరం లేదు. కామారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. ఇక వారి గురించి ఇక చాలా ఇంటర్వ్యూలు అందరూ చేస్తూ ఉన్నారు. కానీ కొంచెం మనం డిఫరెంట్గా ప్లస్ అదేవిధంగా ఇంకొంచెం లోతుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అన్న. ధన్యవాదాలు. చాలా సంచలనమైనటువంటి విజయం అనుకుంటున్నాం మీకైతే. సో మనం డిబేట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కట్టు, మీ ధోతి, మీ పంచ పైన అది అసలు చూస్తూ ఉంటే ఒక తెలుగుదనం ఉట్టి పడుతూ ఉంది కదా. ఈ ప్రస్తుతం ఈ కాలంలో చాలామంది కూడా బ్రాండెడ్ షర్ట్స్ వేయడం కానీ ఒక ట్రెండ్ ఉంది వాస్తవంగా. సో దాన్ని మీరు పక్కకు పెట్టి ఈ ట్రెండ్ ఎందుకు ఫాలో అవుతున్నారు అసలు? మామూలుగా పంచే ధోతి అంటే మన తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉంటుంది, మన సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. ఓకే, తెలుగు వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు అనేది ఒక భావన వస్తుంది. అందులోనూ పల్లెటూర్లలో ధోతి అనేది ఒక సాంప్రదాయబద్ధమైన కట్టు. అవును, అందరూ కూడా వాడేవాళ్ళు. రాను రాను కాలం మారుతుంది, జనరేషన్ మారుతున్నది. అందరు కూడా మెల్లిమెల్లిగా వాళ్ళు పాయింట్లకు వచ్చారు. పాయింట్ నుంచి ఇప్పుడు పలిగిపోయిన పాయింట్లకు వచ్చారు. బాగా చెడ్డీలు వేసుకొని తిరిగే కాలం వచ్చేసింది. కానీ వీళ్ళే గ్రామాల్లో గ్రామీణ వాతావరణాన్ని తలపింపజేసేది ధోతి, చీర మాత్రం. అవును, ఇవాళ ధోతితో వెళ్ళడం వల్ల ఆ సాంప్రదాయానికి అనుగుణంగా మనం మాట్లాడే మాటల్లో ఉందాతనం ఉంటుంది, లాంగ్వేజ్ లో మార్పు ఉంటుంది, అవును, ఒక హుందాగా ఉంటుంది. మనం మాట్లాడినా కానీ చాలా మంది అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అవును, ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు నా ఓడు, నా ఇంటోడు, నా కుటుంబ సభ్యుడు అనుకునే పరిస్థితి వస్తుంది. అవును, ఇప్పుడు మగవాళ్ళు ధోతిలో ఉంటే ఎంత బాగుంటుందో 60 ఏళ్ళ ఆడమే కాటన్ చీరలో కూడా అంతే బాగుంటుంది. అవును, 20 ఏళ్ళ అమ్మాయి కూడా కాటన్ చీర కడితే బాగానే ఉంటుంది. అవును, అంటే ఇది మీరు ఒక ఈ డిఫరెంట్గా పోవడానికి అంటే ఇట్లా కాటిపల్లి వెంకటరమణారెడ్డి కేవీఆర్ అంటే ఇది విధంగా ఉండాలి, ప్రజలు గుర్తించాలని ఏమన్నా ఉండేనా మీకు ముందు నుంచి? ఇలా 3 కారణాలు. ఒకటి మీకు చెప్పింది, ఇప్పుడు తన ముట్టిపడేది ధోతి పంచె కట్టుకుంటే గ్రామీణ వాతావరణం మంచి పేరు ఉంటుంది. రెండవది, ఈ రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం. ఆయన కూడా సేమ్ చిన్న అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయనలాగా కనపడాలని ఒక తాపత్రయం కూడా. ఓకే. ఇక మూడవది, ధోతి కట్టడం వల్ల ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. డిఫరెంట్ యాంగిల్లో కనపడతాను. ప్రజల్లో పాయింట్ షర్ట్ అందరూ వేసుకొని పోతారు, అందరూ తెల్ల బట్టలు వేస్తారు. ఇవాళ రేపట్లో డబ్బులు ఏం కుదరలేదు, 1000 మీటర్ కూడా కొనే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కాబట్టి సపరేట్ ఇంప్రెషన్ అంటే 1000 మందిలో వెళ్తుంటే కూడా జనం చూస్తే ఆయన అని చూపెట్టగలగాలి. ఎవరు అని కొత్త వాళ్ళు అడిగితే ధోతిని చూడు, ఆయన జుబ్బాదనం అని చెప్పి చెప్పగలి. అంటే మొదటి నుంచి ఈ కట్టు ఉండేనా మీకు? మధ్యలోనే 3 నెలల నుంచే వేస్తున్నాను. 2 నెలల ముందు నుంచి మొదలు పెట్టాము. యాక్చువల్గా నాకు ధోతి కట్ వస్తుంది, నాకు ధోతి ఇంట్రెస్ట్. అట్లాగా రుమాల్ జుట్టు వస్తుంది, నాకు అన్ని పనులు వస్తాయి, అట్లా ఏం లేదు. ఈవెన్ కొబ్బరి అంటే గొంగడిని కూడా కొబ్బరేసి వేసుకోవడం కూడా వస్తుంది. కానీ నేనేం ఆలోచించినామంటే ఈ 3 ఏజ్ కూడా ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత కడితే బాగుంటది అనేది ఒక ఆలోచన. ఓకే. దాంతో ఇప్పుడు 53 ఏళ్ళు కాబట్టి ఒక అవకాశం వచ్చింది, ఒక ట్రెండ్ ఇమేజ్ వస్తుంది. ఓకే. ప్రజల్లో ఒక మంచి సద్భావన ఉంటది, హుందాతనం ఉంటది, వయసుకు తగ్గ డ్రెస్సింగ్ ఉంటది, చాలా బాగుంటది. పాయింట్ షర్ట్ వేస్తే కొంచెం కమర్షియల్ గా కనపడుతుంది, అర్బన్ ఏరియా టైప్ కనపడుతుంది, కమింగ్ కనపడుతుంది. మరి ధోతి కనపడితే కనీసం ఇంట్లో వాళ్ళలాగా ఫీల్ అవుతారేమో అనేది ఒక ఆలోచన నిజంగా కూడా ప్రజలు దగ్గరికి తీసుకున్నారు. కేవీఆర్ అంటే కట్టు, ధోతి, పంచ, బొట్టు, పింక్ మన ఆరెంజ్ కండువా, కాషాయ కండువా ఉంటుంది. అవును, అది బ్రాండ్ ఇమేజ్ అయిపోయింది. వాళ్ళ అది అవైలబుల్ మర్చిపోయింది. ఓకే. అయితే మనం ఇక టాపిక్ వెళ్ళిపోదామన్నా. అయితే మొదటగా కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడు అనేది దాదాపు అనౌన్స్ అయ్యే ముందు కాలేజ్ టీవీలో దాదాపు 2 నెలల క్రితమే మేము చెప్పడం జరిగింది, మాకు కొంత ఇన్ఫర్మేషన్తో చెప్పడం జరిగింది. సో కేసీఆర్ నేను కామారెడ్డిలో పోటీ చేస్తున్నాను అనగానే అంటే మీరు బాగా అగ్రెసివ్గా మూమెంట్ తీసుకున్నారు. అంతకుముందు చాలా మీరు గ్రౌండ్లో పెద్దగా పనిచేస్తుండే, ప్లస్ సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడి వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఒకటేసారి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తానగానే మీరు ఇమీడియట్గా మీ పంతా మార్చుకున్నారు, అగ్రెసివ్గా స్టేట్ వైడ్ ఒక ఫిగర్ అయిపోయారు. అసలు ఎందుకు అంత అగ్రెసివ్గా పోవడం కారణం? అట్లేం లేదన్నా. ఇప్పుడు కాలేజీ టీవీలో మీరు వాస్తవం, అది మీరు మాట్లాడిన మాటలు
నాకు వీడియో పెట్టారు. మామూలుగా నేను టీవీ చూడను. 12-13 ఏళ్ళు అవుతుంది. నేను 2011 తర్వాత చైర్మన్ అయిపోయిన తర్వాత నేను టీవీలు చూడను, న్యూస్ పేపర్లు చదవను. ఇప్పటి వరకు కూడా న్యూస్ పేపర్ చదవను, టీవీ చూడను. నాకు వేరే వార్తలు లేదు. ఒక బలహీనత ఏంటంటే ఎక్కడైనా ఇది అన్యాయం జరిగింది అని అంటే నాకు కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాను. ఇంకా మనతో కాని పనులను కూడా మనం చూసి సహించలేక టెన్షన్ పడితే అనవసరంగా ఉన్న మెంటల్ పీస్ పోతుంది తప్ప లాభం లేదు. దాన్ని సాధించాలంటే ఒక స్థాయి కావాలా. స్థాయి మొదటి స్టెప్ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే అవుతుంది తప్ప కాదు అనేది ఒక ఆలోచన. కాబట్టి ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఆ ఎమ్మెల్యే కావాలనుకోవడం కూడా మోరల్స్ ఎథిక్స్ మర్చిపోకుండా మానవత్వంతో మంచితనంతో సద్భావన ఉండే ప్రజల మధ్యన తిరుగుతూ వాళ్ళలో మార్పు తీసుకొచ్చి నోటు మద్యం అనేది లేకుండా గెలవాలనేది నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కి అనుగుణంగా నేను నమ్మకాన్ని పెట్టుబడి పెట్టాలా, ఆ నమ్మకము ప్రజల్లో కలగాల. ఆ నమ్మకం కలగాలి అంటే నేను 24 గంటలు ప్రజల మధ్యనే ఉండాలనేది నిర్ణయం తీసుకొని 2018 నుంచి కంటిన్యూ ప్రజల్లో. ఇప్పుడు కాలోజీ టీవీలో వచ్చింది అని చెప్పేసి వీడియో పంపారు నాకు. నేను నా కామారెడ్డి ప్రాంతం తప్ప ఆ పక్కనున్న అటుపక్క ఇటుపక్క కనీసం పక్క ఈ విలేజ్ ఒక విలేజ్ వేరే వాళ్ళది ఉంటే కూడా నేను ఇంటర్ఫైర్ అయ్యేవాడిని కాదు, నేను దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. సో నా ఏరియాలో కాన్స్టిట్యున్సీలో నాకు వాట్సాప్ గ్రూప్ల ద్వారానే నాకు లోకల్ ఉన్న ప్రతి విలేజ్ లో ఉన్న ఇష్యూస్ చేరేవి. కాబట్టి నాకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి కానీ దేని గురించి అవసరం లేదనేది నా ఉద్దేశం. అట్లా నేను లిమిటెడ్ చేసుకొని నేను అందులోనే ఎదుగుతూ వచ్చాను. అంటే ప్రజల అభిమానం చూడకుంటూ వచ్చాను. కాలోజీ టీవీలో ఇట్లా వచ్చిందన్న, మరి ఏమో కేసీఆర్ వస్తాడట ఇదేంది మళ్ళా అని నాకు పెట్టారు. అంటే నమ్మిరా జస్ట్ ఫేక్? అదే వస్తేలే అయినా అంత ఈజీ ఏదో ఒకటి చెప్తుంటారు వీళ్ళకే. అందరూ ఏమనుకోవద్దు. అంటే మీరే ఫ్రాంక్ మాట్లాడే అలవాటు డ్రాగన్ చేసి లేదు. వీళ్ళు ఇట్లానే ఏదో ఒకటి హైప్ చేస్తారు, టీఆర్పీల కోసం ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. వీళ్ళు చెప్పింది అంత నిజమైతే ఎప్పుడో బాగుపడుతుండే. వీళ్ళు చెప్తూనే ఉంటారు మంచుకో ఛానల్ అయిపోయింది, మంచుకో వెబ్ ఛానల్ అయింది. సోషల్ మీడియాలనే కొత్తలో నమ్మేవారు రాను రాను నమ్మకాలు కూడా కొట్టుకున్నారు. అసలు వేస్ట్ ఇది, ఏదైతే ఏముంది అని కొట్టేసిన తర్వాత మళ్ళీ 2-3 రోజులైనాక ఒకవేళ వస్తే అనేది మనము ఆలోచిస్తే, ఒక ఆలోచన వచ్చింది మీకు వస్తే అనేది ఆలోచిస్తే, నేను మీటింగ్ లో అన్నాను ఈ వస్తే అనే మాట మనం 2.5 ఏళ్ల కిందనే అనుకున్నాం కదా. సంగ్రామ యాత్ర కన్నా ముందు అనుకున్నాం మనం. ఒకవేళ మనం గెలవాలా, ఎట్లా గెలవాలంటే మన శత్రువులు మన ప్రత్యర్థులు బలంగా ఉండాలి. బలంగా అంటే షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ నుంచో, కప్పగోర్ధన్ గారు టిఆర్ఎస్ నుంచో కాదు. ఒకవేళ అది కాని పని ఒక ఊహలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ తరఫున, అప్పుడు టిఆర్ఎస్ ఉంది, లేదు కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే, ఇద్దరికి మాస్ అపిరెన్స్ ఉంది, పబ్లిక్ లో సెలబ్రిటీ ఫేసింగ్ ఉంది. తెలంగాణలో లీడర్లు ఎవరు, వీళ్ళు పోతే జనం వస్తారు అని అనుకుంటే ఇద్దరికి మాత్రమే ఉంది. అప్పటికి సంజయ్ గారు లైవ్ లకు రాలేదు, ఇంకా లైవ్ లో అంటే ప్రెసిడెంట్ గా అయ్యారు కానీ ఇంకా ఆ స్థాయికి రాలేదు. సో వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఏం చేయాలి మనం గెలవాలంటే ఆ స్థాయిలో ప్రత్యర్థిని ఊహించుకొని పనిచేయాలి మనం. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వచ్చి పోటీ చేసినా మనం గెలుస్తాం అనుకున్నప్పుడు ఇంకా మనకు లిమిట్స్ లేవు. ఇక ఎవరున్నా గెలుస్తాం. ఇదే అప్ టు ఎండ్ ఇక టాప్ ఎండ్ మోడల్స్ అన్నాను. అంటే మొదటి అడుగే ప్రత్యర్థులు బలంగా వచ్చినప్పుడు ఎట్లా గెలవాలో అదే స్ట్రాటజీని ఈ 5 సంవత్సరాల ప్రకారం పని చేసుకుంటూ 2.5 సంవత్సరాలు ఉంది అప్పటికి. 2.5 years బిఫోర్ 3 years అనుకోండి. సంగ్రామ యాత్రకు ఒక 1.5 month ముందు. ఇంకా సంగ్రామ యాత్ర డిక్లరేషన్ కాలేదు. ఆ టైంలో మాట్లాడినప్పుడు ఈ మాట అన్నప్పుడు ఆ తదాస్తు దేవతలు అంటున్నారు, ఇద్దరిని తెచ్చి కూర్చుంది. సో మైండ్ సెట్ ఏముంది అంటే అక్కడ కార్యకర్తలకి వాళ్ళిద్దరిని ఊహించుకుంటేనే పనిచేసారు. మొదటి నుంచి వాళ్ళు మోరల్ గా ఒక సెట్ చేసి పెట్టిరు. సెట్ ఉంది, అందరికి అదే విజన్ ఉంది. మొత్తం మంది వాళ్ళిద్దరే అనుకుంటూ పనిచేస్తారు. సక్సెస్ కు నాంది వాళ్ళ కింద అక్కడే. అంటే ప్రతి
క్షణం ఎక్కడో దగ్గర యూటర్న్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, కుక్క కూడా సమయం వస్తుంది అని అంటారు. అట్లా అది బీజం పడ్డది అక్కడ. బీజం పడి కేసీఆర్ గారని మీరు అన్నాక కూడా ఎవరమ్మా టెన్షన్ పడలేదు, దానికోసం అటెన్షన్ కాదు. కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి నేను ఆలోచించుకునేది ఏంటంటే నిజంగానే వస్తాడు అని వాళ్ళకి చెప్పినాం. సో నిజంగానే వస్తాడు కాబట్టి వర్క్ స్ట్రాటజీ అయితే అది ఉంది. ఓటు పోలరైజేషన్ సమస్య వస్తుంది కాబట్టి, ఓటు పోలరైజేషన్ ఆయనకు మాస్ ఉంది కాబట్టి ఎబోవ్ 50 కష్టంగా ఉంటది, బిలో 40 మాత్రం మనకు అప్రిషియేషన్ ఉంటది, ఎక్కువ పెరిగే అవకాశం ఉంటది. ఎబోవ్ 50 కాన్సన్ట్రేట్ చేసాం. 50, 60, 70, 80 ఆ రేంజ్ లో మనం దూసుకపోవాలని చెప్పేసి అప్పుడు మళ్ళీ ప్లానింగ్స్ అన్ని మార్చుకుంటూ చేసుకుంటూ వచ్చాం. కేసీఆర్ ద్వారా నిలబడే వ్యక్తి కన్నా కేసీఆర్ నిలబడితే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రాటజీలో వెళ్ళాం. ఎందుకు అంటే ఆ టైంలో కేసీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారి అగ్రెసివ్గా వెళ్ళిపోయి గజ్వేల్ ముట్టడి కార్యక్రమం, అంటే అక్కడ ముట్టడి మీన్స్ అక్కడ డెవలప్మెంట్ చూపించాలనేటువంటి ఒక అగ్రెసివ్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంత అగ్రెసివ్ ఎందుకు పోయారు మీరు? నేను నా వరకు దాదాపు 10-15 బస్సులు పెట్టినట్టు మీరు. చాలా ఉండే వెహికల్ చేయకపోతే వెళ్ళిపోయారు. అక్కడ బండ్లు బస్సులు ఎక్కడెక్కడ ఆపేశారు. జనం కూడా ఇంచుమించు 2,000 పైన పడి లోపల వేసిరారు, అరెస్ట్ చేసుకుంటే స్టేషన్లకు పంపారు. ఏది చేసినా కేసీఆర్ గారు వచ్చినప్పుడు పర్వాలేదు, మీ అనౌన్స్మెంట్ అయింది, ఓకే, నో ప్రాబ్లం. ఆయన ఒక ప్రత్యర్థిలాగా మాట్లాడితే బాగానే ఉంటది. కేటీఆర్ గారు వచ్చి వాడోడు వీడు బీజేపీ అని మాట్లాడితే సరే నేనే ఉందో తెలుస్తుంది అని చెప్పినాం. అది సరే వైరల్ అవుతుంది, అది వేరే విషయం. ఆయన మీద నాకేం ప్రత్యక్షంగా ఏమీ లేదు. రాజకీయంగా ఉందాతనంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను కూడా ఆఖరి శ్వాస వరకు ఉందాగానే ఉంటా అని నేను అంటున్నాను. ఉందాతనం మర్చిన రోజు నేను పోయినట్టే లెక్క. అగ్రెసివ్ అవసరం లేదు దాంట్లో. వర్క్ అగ్రెసివ్ చూపెట్టినామంటే క్యాండిడేట్ ఆయన అయినప్పుడు అప్పటి వరకు ఆలోచించిన దాంట్లో మన గోవర్ధన్ గారు, షబ్బీర్ అలీ గారు చేసిన తప్పు పనుల మీద, వాళ్ళు చేసిన తప్పిదాల మీద, వారి స్వార్థ పనుల మీద, వారి అనుయాయుల స్వార్థం మీద, పార్టీ తప్పిదాల మీదనే మాట్లాడి. సో క్యాండిడేట్ మారింది. అక్కడ క్యాండిడేట్ మారినప్పుడు స్ట్రాటజీ మారుతుంది. స్ట్రాటజీ మారింది కాబట్టి ఆ క్యాండిడేట్ చేసిన తప్పుల మీదనే మాట్లాడాలి. సో కామారెడ్డిని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం, కామారెడ్డి అభివృద్ధి అయిపోతుంది అని కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సరే మరి ఎంత అత్యద్భుతం అవుతుంది అంటే ఎంత అద్భుతం అవుతుందో చూపెడతాం. మరి అద్భుతంగా ఉన్నటువంటి గజ్వేల్ని చూపెడితే అర్థమవుతుంది. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు, మా పార్టీతో సహా అన్ని పార్టీల వాళ్ళు ప్రతిసారి సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల ఇట్లా అని 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 ఏవి బాగున్నాయి కాన్స్టిట్యూన్సీ చిన్నప్పుడు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు చూసినారా? మరి ఎట్లా తెలుసు? అందరూ అంటున్నారు. ఇది ఏమైపోయింది, కామన్ పాయింట్ అయిపోయింది. అరే ఆడ ఏమీ లేదు, అన్యాయమైన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఓట్లు లేవు. వాళ్ళ 16 గ్రామాల్లో సగం మంది ఓట్లు లేవు. వాళ్ళు అంతా వలస వెళ్ళిపోయారు. ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. మరి కనీసం తెలుసుకోకుండా వాసల మరి పరిస్థితి తెలియదు, అక్కడ ఉన్న మండలాల పరిస్థితి తెలియదు, రింగ్ రోడ్ లో బాధితులు తెలియదు. ఇవన్నీ చూడకుండా బస్ స్టాండ్ యాడ్ ఉందో తెలియదు, అసలు ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అనేది ఏమీ తెలియకుండా అందరూ అదే 3 కాన్స్టిట్యూయెంట్ ఉన్న ఫండ్ అంతా 3 కాన్స్టిట్యూయెంట్. అక్కడ పోతే ఏముంది అనేది తెలుస్తుంది అని చెప్పేసి నాకు తెలుసు ఏముందో. నేను ఎప్పుడు కూడా పక్కనున్న సిరిసిల్ల చూడు, ఆ పక్కనున్న సిద్దిపేట చూడు అని నేను మాట్లాడలేదు. నాకు తెలుసు అక్కడ ఏముందని. ఇది ఆరోపణ చేయడము చేస్తున్నాం అనుకున్నారు అందరు లీడర్లు, అన్ని పార్టీలు ఎవరి మీద, వాళ్ళ ముగ్గురి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తున్నాం అనుకున్నారు. కానీ అది మనకు నష్టమైతున్నది, మన చాతగాని తనాన్ని నిరూపిస్తున్నది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలు బాగైతున్నాయి కానీ మన కాన్స్టిట్యున్సీ బాగైతలేదు అంటే నువ్వు చాతగానోడివి, నువ్వు ఉండి ఏం లాభము? అదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వస్తే, వారు ముగ్గురు వస్తే మా కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ అవుతుంది అనే ఆలోచనకు ప్రజలు వస్తున్నారు అనేది ఎవరు ఆలోచించలేరు. అక్కడ ఏమీ లేనిది ఉన్నదని మీరు చెప్పడం ఎందుకు? డైరెక్ట్ ప్రజలు తీసుకునే ప్రయత్నం చేశారు మీరు, అంతే కదా. మరి నేను చెప్పడం కన్నా నేను ఛాలెంజ్ అంటే నన్ను ప్రజలు నమ్ముతారు, కామారెడ్డి ప్రజలు. నా చేతిలో కాగితం లేకుండా, నిజాలు తెలవకుండా మాట్లాడు, అనవసరమైన ఆరోపణలు చేయడు. ఆరోపణ చేసిండంటే 100% నిజం. అదొక క్రేజ్, అది ఒక నమ్మకం ఉంది. అది నేను అనౌన్స్ చేయగానే అంత రియాక్ట్ అయ్యాను. ఆయన అరెస్ట్ చేసిండు. తీరా పోయి చూస్తే ఏముంది అనేది నాకు తెలుసు కదా అక్కడ ఏమైందని.
మార్కుక్ మండలం ఏముంది, అంతకుముందు డీటెయిల్డ్గా పేర్లతో సహా అక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యేల అరాచకాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చెప్పినాం. 6 మండలాలకు అన్ని మండలాలు చెప్పినాం. అవును. అక్కడున్న పరిస్థితిని అంచనా వేయకుండా రాజకీయ నాయకులందరూ కూడా మెచ్యూర్డ్గా, అంటే నేను వాళ్ళను ఏమీ అనదలుచుకోలేదు కానీ వాళ్ళు అలా మాట్లాడడం వల్ల ప్రజలు అది కామారెడ్డిలో నాకు చాలా పెద్ద దెబ్బ అవుతుంది అనేది నాకు తెలుసు. సో నేను దాన్ని డైల్యూట్ చేయాలంటే తీసుకెళ్ళాలి, వాస్తవ పరిస్థితులు చూపించాలి. ఓకే, అరెస్ట్ చేశారు, అది మేము మొదటి విజయం అనుకుంటున్నది. అది 100%. వదిలేస్తే ఇంకా పెద్ద విజయం వస్తుండే. అవును. కానీ కేసీఆర్ గారు వాస్తవంగా చాలా ఇంటెలిజెంట్. ఆయనకు ఉన్న విజన్, ఆయన ఆలోచన విధానం స్పాంటనియస్, ఆయన వాక్చాతుర్యం, ఎవ్రీథింగ్ గాడ్ గిఫ్ట్, అది గ్రేట్. ఆయన నేను కూడా ఒప్పుకుంటా, ఆయన ఎప్పుడు కూడా కొంచెం ఆయన ఎన్నుకున్న మార్గం తప్పుది అంటున్నాం. ప్రతిపక్షం అనేది ఉండద్దు, శత్రువు అనేటువంటి ఉండదు, మొత్తం నా దాంట్లో ఉండాలి, బయట కూడా కామెంట్ చేయొద్దు, నాకు నేను సమయం ఇయ్యను, నా ఇష్టం ఉన్నప్పుడే ఇస్తాను అనడమే ఆయన మైనస్ పాయింట్ తప్ప. నిజంగా ఆయన ప్రాపర్ వేలో ఉండి ప్రజల మధ్యన ఉంటే ఆయన కదిపే వ్యక్తులు ఎవరు లేరు. ఇవాళ కూడా చెప్తున్నారు, ఇది ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తున్నారు. కానీ అది తప్పు జరిగిపోయింది ఆయన. దానికి తగ్గట్టు కొడుకు అంటే కేటీఆర్ గారు, గారు, వీళ్ళ పనులు, మాటలు, చేతలు, అంటే వాళ్ళిద్దరు కొడుకు బిడ్డ ఇద్దరు అహంకారపు మాటలు అనుకోవచ్చా? అంతే కదా, అంతే కదా. వాడేవుడు వీడేవుడు అని ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా మొన్న అసెంబ్లీలో కూడా పలిగిపోయిన పేగులు ఎవరివి, మూసుకున్న పెదాలు ఎవరి, ఏమిటికన్నా లాంగ్వేజ్ ఏమవసరం. తెలంగాణలో ఏదో అయింది, అయిపోయింది. సరే, సోనియా గాంధీ గారు ఇచ్చారా, సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేశారా, కేసీఆర్ గారు ఆమరణ కూర్చుంటూ వచ్చిందా, భగవంతుడి గుర్తు, ప్రజలకు గుర్తు, చనిపోయిన అమరవీరులు గుర్తు, అందరికి తెలుసు. ఎవరి స్వార్థంకు వాళ్ళని అమరవీరులు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ఏ ఒక్కడు కూడా ఇయ్యాలటికి పోయి వాళ్ళ ఇంట్లో రూపాయి ఇచ్చినోడు లేడు, నాతో సహా. ఇది నిజం. చనిపోయినట్టు శ్రీకాంతాచారి గారిని తీసుకొస్తారు, ఇంకా అందరినీ తీసుకొస్తారు, అందరి పేర్లు మొన్న కూడా అసెంబ్లీలో పేర్లు ఎత్తుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు అయింది కదా, 10 ఏళ్లలో వాళ్ళ ఇంటికి ఏం చేశారు? వెళ్ళి ఓ పెళ్లిలో సాయం చేసిరా, కష్టంలో సాయం చేసిరా, లేకుంటే వాళ్ళే స్వయం ప్రతినిధి కలిగేటట్టు వాళ్ళంతా వాళ్ళే బతికే పరిస్థితికి ఆర్థికంగా నిలబెట్టిరా? ఏం చేసిరు? మీ సొంత ఏమి ఇచ్చారు? ఇస్తే ఉద్యోగం ఇచ్చినామని చెప్తుండొచ్చు, లేకుంటే ఇంకేదన్నా అంటుండవు. ఒకటి చేసి 4 చెప్పాల్సిన అవసరం. కానీ ₹1 అటు ఇచ్చి 100 రూపాయలు మనమే ఇస్తున్నాం కదా. మరి ఇది కూడా ఆలోచించకుండా ఇంకా అల మీద అంటే వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ మారుస్తున్నారు వాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా అవడం జరిగింది, మీ మీద ఒక బాధ్యత ఏర్పడింది, మీరు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా. రేపటి రోజున అంటే భవిష్యత్ కార్యాచరణలో భాగంగా అమరవీరుల కుటుంబాలు ఆదుకునే విధంగా మీ పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ దొరికే అవకాశం ఉందంటారా? నేను పార్టీ పరంగా నేను ఎలా చెప్పగలుగుతామండి, పార్టీ అధ్యక్షుడిని కాదు, పార్టీలో నేను కీలకమైన పాత్రలోని కాదు. సార్, మీ వ్యక్తిగతంగా చెప్పండి. కనీసం కామారెడ్డి వరకైనా, కామారెడ్డిలో కూడా కొంతమంది చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా. అవును, కామారెడ్డిలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అవును, రాజశేఖర రెడ్డి ఖాతాలో ఆ 2 నెలలు 3 నెలలు ఎంతమంది చచ్చిపోతే అంతమందిని వేసారు. తెలంగాణ ఖాతాలో కూడా అట్లనే వేసారు స్వచ్ఛందంగా. ఇప్పుడు మీరున్నారు, కాలోజీ టీవీ ఉంది, అవును, TV9 ఉంది, ఈటీవీ ఉంది, HM టీవీ ఉంది, ఇంకో వెబ్ ఛానల్ ఉంటే ఇంకోటి ఉంటుంది. ఒక కెమెరా పట్టుకొని అక్రెడిషన్ పట్టుకొని అందరూ సమానమేనండి. అవును, ఎవరు వాళ్ళకు ఉంటే ఎవరి క్రెడిబిలిటీ వాళ్ళకు. అందరూ ఒక దాంట్లో ఒకటే మూస పద్ధతిలో పనిచేస్తున్నారా? ఇక్కడ ఆ ఖాతాలో స్వచ్ఛందంగా పనిచేసి నిజంగా తెలంగాణ కోసం అమరుడైనటువంటి వ్యక్తికి చుట్టూరున్న మామూలు చావులను కూడా యాదృచ్ఛికంగా జరిగినటువంటి రోగ అనారోగ్యం ద్వారానో, వయసు ఉండో, లేకపోతే తగ్గి దేవుడు కనికరించగను చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి అందులోనే వేసేసారు. దీనివల్ల ఏమైంది? డైల్యూట్ అయింది కదా విషయం. ఒక వ్యక్తికి వచ్చినటువంటి పేరు ఆయన ప్రాణత్యాగానికి విలువలేని పరిస్థితికి తెచ్చిరా లేదా? ఇది నిజమా కాదా చేసుకుంటే అందరు చెప్పచ్చు, ఇది నిజం. నేను ఆ రోజు కూడా మొత్తుకున్నాను, ఇది పద్ధతి అండి, నిజం. రాత్రి చనిపోయి పొద్దున అదే పేపర్ పెట్టేలా తెలంగాణ కోసం నేను చనిపోతున్నా, ఇక పోస్ట్ మార్టం లేదు, ఏం లేదు, వేసుకొని పోవాలి. రైలు కింద పడ్డాడు అదే, బస్ కింద పడ్డాడు అదే, వట్టిగా చనిపోయినాడు అదే, సూసైడ్ చేసుకున్నాడు అదే, ఊరేసుకున్నాడు అదే, అందరిని తెచ్చి అందులోనే వేస్తుంది. దానివల్ల నిజంగా గుండె నిండా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యోగాల కోసం, తెలంగాణ నీరు కోసం, తెలంగాణ నియామకాల కోసం చనిపోయినటువంటి అమరవీరులు ఎందరున్నారు అసలు? వాళ్ళందరికీ ఏం సేవ చేశారు? కనీసం అదన్నీ ఉండాలి కదా. మాటకు అందరు అంటారు కదా, నేను కూడా అంట 1200 మంది. అవును,
ఏది 4 పేర్లు చెప్పమనండి, 15 పేర్లు కరెక్ట్గా టక చెప్పమనండి. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అయినా సరే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఒక 15 పేర్లు ఆగద్దు, నడమల ఒక్క క్షణం గ్యాప్ రాదు, కంటిన్యూగా మాట్లాడాలి, చెప్పగలుగుతారంటే నేను ఒప్పుకుంటాను. వాళ్ళు అమరవీరుని పేరు, చనిపోయిన సందర్భము, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రామం టకటక 15 మందిని చెప్పమనండి. 1200 మంది అమరులైనటువంటి తెలంగాణలో అని స్పీచ్లు ఇస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు, అసలు ఏం వాడుతున్నారు? అన్నోడల్లా ఒక కారుకి వెళ్ళి 4 కార్లకు వచ్చారు, అన్నోడల్లా ఒక ఇల్లు నుంచి 5 ఇళ్లకి వచ్చారు, అన్నోడల్లా ఎమ్మెల్యేలు అయినరు, అన్నోళ్ళల్లా ఖద్దరు బట్టలు వేసుకున్నారు, పైరవకారులు అయినరు, ఆఖరి కాంట్రాక్టర్లు అయినరు, ఏదో ఒకటి అయినరు. కానీ చనిపోయిన కుటుంబానికి ఏమైంది? ఏమి కాల చేసినాము, ఏం చేసినావు? నీకన్నా బాగుంటే చేసినట్టు, వాళ్ళకన్నా నువ్వే బాగున్నావు కదా. అమరవీరుల కన్నా అమరవీరుల పేరు చెప్పుకున్నాడు బాగున్నాడు కదా. అమరవీరులే బాగుండేటట్టు, అమరవీరుల తర్వాతనే నీ కుటుంబం ఉంటే నేను ఒప్పుకుంటుంది. నువ్వు చేసినట్టు ఎక్కడుంది? పోనీ నిజమైన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళందరూ యాడున్నారు? పోనీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా కానీ తెలంగాణలో కొట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు? ఏడున్నారు వాళ్ళంతా? ఏం జరుగుతుంది? కష్టం వచ్చినప్పుడు మేధావులు, కళాకారులు, విశ్లేషకులు అందరూ ఒక్క తాటిపైకి రావాలి. కష్టం రాగానే ఎందుకు? ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అనగానే అందరు రావాలి, ఒక్క తాటిపైకి రావాలి. స్తబ్దుగా అయిపోయింది తెలంగాణ అంటే. నీ కష్టం వస్తే అందరూ ఒక్క దగ్గర రావాలి. కళాకారుల కుటుంబాలకు, మేధావుల కుటుంబాలకు అన్యాయం జరిగితే ఎవరు రావాలి? అనా తెలంగాణ కోసం కొట్లాడి నిజమైన వ్యక్తికి ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా పర్మిషన్కు పైసలు అడిగే ప్రభుత్వాలు ఇవి. ఈ కరప్షన్ ఆపాలనే ఆలోచన లేదు, కానీ కనీసం మనకు ఫ్రీ సర్వీస్ చేయాలనే ఆలోచన కూడా లేదు. జేబు నుంచి ఇయ్యకనైనా వాళ్ళ కష్టంతో వాళ్ళు చెమటోడ్చి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే వాళ్ళకి కనీసం పైసలు లంచాలు అడగకుండా ఉంటే సరిపోతుంది. నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూర్చుండబెట్టి వెంటనే కూర్చుండబెట్టి ఛాయ్ తాగిపోయి పంపిస్తే చాలు, ఏం చేయకుండా ప్రేమగా మాట్లాడి కొంచెం భరోసా నిలబడి అలా అటే పోవాలి. అసలు ఎంట్రీ కూడా లేదు, కనీసం గద్దర్ లాంటి వాళ్ళకే ప్రగతి ఎంట్రీ లేకుండా వాస్తవంగా ఇది పరిస్థితి. తెలంగాణ అంటే నేను ఆ స్థాయి వ్యక్తుల గురించి నేను మాట్లాడలేదు, జనరల్ చెప్తున్నాను. నేను అనేది గ్రామీణ స్థాయిలో తెలంగాణ కోసం పోరాడి వ్యవసాయం బంద్ చేసి, స్కూళ్ళు బంద్ చేసి, ఉద్యోగాలు బంద్ చేసి, చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి తెలంగాణ అనుకుంటూ జెండా పట్టుకొని అటుకులు తాల్పేసిన అటుకులు, కారం ఆవ కలుపుకొని తొక్కు కలిపిన అటుకులను ముల్లెలు కట్టుకొని తిరిగినోళ్ళు ఉన్నారు కదా. నేను చూసిందే చెప్తున్నా, నేను తిరగలేదు కానీ తిరిగినోళ్ళు ఉన్నారు, చూసినాను. నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు సాయంత్రం అంటే ఆ రోజు ఓట్ల లెక్కింపు రోజు 3వ తారీఖు సాయంత్రం దాదాపు 5-6 గంటల ప్రాంతంలో మీ రిజల్ట్ రావడం జరిగింది వాస్తవంగా. సో లాస్ట్ 2 అవర్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది వాస్తవంగా. అంటే ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డి గారు లీడ్లో ఉండడం జరిగింది, తర్వాత ఒక 2-3 రౌండ్లు కేసీఆర్ గారు లీడ్లో ఉండడం జరిగింది, తర్వాత ఇక కంప్లీట్గా మీరు 50-100 అట్లా లీడ్ మాత్రం ఉండడం జరిగింది. లాస్ట్కి 3,000-4,000 మెజారిటీ తోటి మీరు గెలవడం జరిగింది కదా. 6,700 మెజారిటీ, 6,740 మెజారిటీతో గెలవడం జరిగింది. చాలా అంటే ఆ గెలుపు ఆ సమయంలో మీకు గెలిచిన అనేటువంటి ఒక ఫీలింగ్ మీకు ఎట్లా ఉండే? అసలు గెలుస్తా నమ్మకం ఉండేనా? అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది? 100% గెలుస్తాను నమ్మకం ఉండే. నా విక్టరీ పోజే చెప్తుంది కదా, 8వ తారీఖు అది పోజు లాస్ట్ స్టిల్ అది గెలుస్తున్నామని డిక్లేర్ చేసినాం కదా. నాకు నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, మంచితనం మీద నమ్మకం ఉంది. నేను మాట్లాడిన మాటలు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులను అనుకున్నారు, అందరూ నన్ను నమ్ముతున్నారు. మనీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఎంత దూరం పోయింది, నేను గెలిచే స్థాయిలోనైతే ఉంది. అంటే అప్పుడు ఆ సందర్భం ఎట్లా ఉండే? అంటే లాస్ట్ రిజల్ట్ అనౌన్స్ అయింది గెలిచిందని చెప్పి తెలుసు. 10 రౌండ్లు ఇప్పుడు పోడు భూములు ఉన్నాయి, ట్రైబల్ ఏరియా ఉంది, గిరిజనులు పోడు భూములను పట్టాగా కన్వర్ట్ చేసి ఇస్తామన్నారు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చింది వర్కౌట్ కావట్లేదు, ఫారెస్ట్ లోపల రానియట్లేదు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని రెవెన్యూ పట్టా కన్వర్షన్ చేసి ఇస్తామన్నారు. సరే, అది ఫారెస్ట్ ల్యాండ్, అది సెంట్రల్ గవర్నమెంట్ లింక్ ఉంటది, అదంతా కావాలి, అది అయ్యేది కాదు పోయేది కాదు నాకు కూడా తెలుసు. కానీ సరే పట్టాలు ఇస్తాము అని అన్నారు కదా, అంటే గిరిజనులు ఆటోమేటిక్ గా అటే ఇస్తారు. ఎందుకంటే నేను చేసిన సాయము టెంపరీ, గుళ్ళుగా భవానీ మాత కావచ్చు, శివాలయాలు కావచ్చు, ఏదైనా కలర్ విల్లర్ ఇచ్చిన, గ్రానైట్ ఇచ్చిన, రైలింగ్ ఇచ్చిన, పని చేపించింది ఏదైనా ఉంటే అది భగవంతునికి చేసిన ఓటు కోసం కాదు. కానీ ఏది చేసినా
వాళ్ళు నా దిక్కు మాట్లాడాలి అని అంటే వాళ్ళకు లైఫ్ అచీవ్మెంట్ ల్యాండ్, వాళ్ళ జీవన ఆధారమే భూమి. అవును, ఆ భూమి ఇస్తామన్నప్పుడు ఓట్లు అటే పోతాయి అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిన. అది క్లియర్. అక్కడ నాకు ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కనే వచ్చినాయి. ఓకే, 200-300 కూడా రావనుకున్నాను. ఓకే, సో అవి ఆయనకు పడ్డాయి. తర్వాత మాచారెడ్డి మండల్ స్టార్ట్ అవుతుంది. నాకు ఎట్లాగో తెలుసు మాచారెడ్డి మండల్ బ్యాలెన్స్ అవుతుంది, నాకు లీడ్ రాదు. దెన్ దోమకొండ బీపేటకి వచ్చినాము, అక్కడ పికప్ అవుతాం ఖచ్చితంగా 3-4 వేల మెజారిటీలో ఉంటా అనుకున్నాము. అక్కడ మెజారిటీ రాలేదు. ఇదేంటి మెజారిటీ రాలేదు, ఇట్లా జరుగుతుంది ఏంది అని అనుకున్నాం. కొంచెం అక్కడ నాకు కాన్ఫిడెన్స్ ఉంది 2-3 వేలు పెద్ద సమస్య కాదు. 6,000 నుంచి 7,000 వరకు మెజారిటీ దాటకుంటే, 7,000 మెజారిటీ దాటకుంటే నేను గెలుస్తా. 7,000 మెజారిటీ కన్నా ఇద్దరిట్లా ఎవరు దాటినా నా మీద 7,000 మెజారిటీ దాటితే మాత్రం ఓడిపోతాం. కానీ నా 100% గెలుస్తామని నమ్మకం ఉంది. నేను సినిమా చూసుకుంటాను కూర్చున్నాను, నేను టీవీ కూడా చూస్తున్నాను, ఓన్లీ నా ఫోన్లో అప్డేట్ చూస్తున్నాను. నేను టైగర్ నాగేశ్వరరావు సినిమా చూస్తున్నా మా రోజు. ఏది రిజల్ట్ అప్పుడు కౌంటింగ్ జరుగుతుంటాయి, జరుగుతుంది. నేను రిలాక్స్ గానే ఉన్నాను. నేను 29th రోజేమో ఓటీటీలో 2 సినిమాలు చూసినాం, స్కంద అండ్ మన భగవంత్ కేసరి. 30th ఓటు వేసినాము, అట్లా తిరిగి వచ్చాం. ఆ రోజు 30th రోజు టైగర్ నాగేశ్వరరావు చూసాం. 3rd రోజు రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ చూస్తాం, సినిమా చూడలేదు, రిజల్ట్ చూస్తాం. సరే రిజల్ట్ టెన్షన్ ఏం లేదు, నేను కూల్ గానే ఉన్నాను. నేను అందరికి ఇంకా మెసేజ్ పెట్టినా, ఏం పర్లేదు గెలుస్తాము. అంటే మీరు అక్కడ కౌంటింగ్ కేంద్రం లేరు, మీరు వెళ్ళలేదు, కొన్ని ఇంట్లో కూర్చొని. ఎందుకు అక్కడ మరి ఇద్దరు సీఎం క్యాండిడేట్లు అక్కడ మ్యానిపులేషన్ జరగవచ్చు, ఈవీఎంలు మారవచ్చు అనే ఒక చాలా కథనాలు వినబడతాయి మనకి. ఈవీఎంలు మారినాయి, ఓట్లు గల్లంతనే అంటారు కదా, ఆ భయం ఏం లేదా మీకు? ఓడిపోయినావు నాయన అంటే ఈవీఎంలు గల్లం చేశారు, ఈవీఎంలో మార్పులు చేశారు కాబట్టి నేను ఓడిపోయినా, లేకుంటే నైతిక భాగంగా నేను నాదే విజయం, అవతల ఉంది తప్పిదం వల్ల జరిగిన విజయం, ఇది నైతికంగా నాది విజయం అని చెప్పుకొని తందుకు చేసే కథలు. ఎందుకు అధికారులు ఈవీఎంలు ఎత్తుకపోతారు, ఎందుకు రిస్కులు చేస్తారు, పెట్ట వాళ్ళ మీద ఎందుకు పెట్టుకుంటారు? ప్రభుత్వాలు మారేది తెలియదు, వచ్చేది తెలియదు. ఒక అధికారికి చేయాల్సినంత ఉండదు. ఎవడో పిచ్చగుంటాడు ఒక్కడు ఒక ఈవీఎం అది ఎక్కడో దగ్గర జరిగిందేమో, లేదా డూప్లికేట్ ఈవీఎం ఒకటి తయారు చేసి దాన్ని ఎత్తుకపోయినట్టు క్రియేట్ చేసి ఇవాళ రేపట్లా సోషల్ మీడియా వచ్చిన నుంచి ఏది ఫ్యాక్ట్ కాదు ఎవరికి తెలియదు. ఎప్పటిదో తీసుకొచ్చి గొంతు కోసేసారు ముస్లింస్ హిందువులని పెడతారు, హిందువు గొంతు కోసేసారు ముస్లిం అని పెడతారు. అది ఏడ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరికి అడ్రస్ ఉంది, కానీ వీడియోలు మాత్రం ఉంటాయి. ఈ వీడియోలతో ఇది చూసిరా మారారా మీరు, ఇక మారారా అని పెడతారు. ఎవడు ఆడే అంతా ఎవ్వడు కూడా మళ్ళీ ఫీల్డ్ లో రాడు, ఇంట్లో కూర్చుంటే పెడతాడు, రూమ్ లో ఏసీలో కూర్చుని పెడతాడు. వాడు మాత్రం బయటకు వచ్చి పబ్లిక్ లో ఉండడు, సర్వీస్ చేయడు. ఫ్యాక్ట్ రియాలిటీస్ ఏవి తెలియదు. అక్కడ కేసీఆర్ గారు 11వ రౌండ్ వరకు రేవంత్ రెడ్డి గారి లీడ్ లో ఉన్నారు. 12-13కి వచ్చేసరికి కేసీఆర్ గారు లీడ్ లో బిక్నూర్కి వచ్చారు. కేసీఆర్ గారు లీడ్కి వచ్చారు. నేను తర్వాత బిక్నూర్ కంప్లీట్ అయ్యేసరికి నేను సెకండ్ అయ్యాను, రేవంత్ రెడ్డి థర్డ్ అయ్యారు, కేసీఆర్ ఫస్ట్. ఓ టైంలో 10వ రౌండ్ దాకా కేసీఆర్ గారు సెకండ్, నేను థర్డ్ ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్. 13-14 రౌండ్కి వచ్చేసరికి కేసీఆర్ గారు ఫస్ట్ అయ్యారు, నేను సెకండ్ అయినా, రేవంత్ రెడ్డి గారు థర్డ్ అయ్యారు. 14వ రౌండ్కి వచ్చేసరికి లీడ్ 500 కేసీఆర్ గారు. 15వ రౌండ్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా 4,000 లీడ్కు నేను వచ్చేసాను. అప్పుడు రేవంత్ రెడ్డి గారు థర్డ్, కేసీఆర్ గారు సెకండ్. సో తర్వాత అది రాజంపేట మండలం ఓపెన్ అయింది, రూరల్ మండలం ఓపెన్ అయింది, 4,500 వచ్చేసి. తర్వాత కామారెడ్డి టౌన్ ఓపెన్ అయింది, 18వ రౌండ్, 19 రౌండ్లు, 17వ రౌండ్, 3 రౌండ్లు ఉన్నాయి. ఈ 3 రౌండ్లలో మైనార్టీది ఓపెన్ అయింది. అందరు ఎక్స్పెక్ట్ చేసిన మైనార్టీ 17,000 ఓట్లు ఉన్నాయి. ఆ 17,000 టీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో వన్ సైడ్ పడతాయి, కానీ కాంగ్రెస్ వాళ్ళు వన్ సైడ్ పడతాయి, టీఆర్ఎస్ వాళ్ళు లేదా 10,000 నాకు 6,000-7,000 వేరే వాళ్ళకు ఇట్లా లెక్కలేసుకొని మేము గెలుస్తాం అనుకున్నాం. ఇద్దరు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు గెలుస్తాం, ఎందుకంటే 5-6 వేల తేడానే ఉంది, గెలిచిపోతాం మేము అనుకున్నాం. అయితే హబ్బీ ఓపెన్ చేయగానే మైనార్టీ కూడా లీడ్ నాకే వచ్చింది. మైనార్టీ కూడా మీకు వేసారా? బీజేపీ వాళ్ళకి బీజేపీకి ఫస్ట్ మైనార్టీ హైయెస్ట్ నాకు వచ్చినాయి, సెకండ్ కేసీఆర్ గారు పడ్డది, థర్డ్ రేవంత్ రెడ్డి గారు. ఇన్ జనరల్గా ముస్లిమ్స్ అంటే అటు టీఆర్ఎస్కే బీఆర్ఎస్ కన్నా వేయాలి, లేదా కాంగ్రెస్ కన్నా వేయాలి. విచిత్రంగా మీకు పడడం అంటే దానికి ఏమైనా స్ట్రాటజీ మిలిసి? మరి యూపీలో ఎట్లే సార్, యూపీలో 48% ఉన్నది ఓటింగ్ లో. మరి అక్కడ యోగి గారు ఎట్లా గెలిచారు, మా అందరూ ఎట్లా గెలిచారు, ముఖ్యమంత్రి ఎట్లా? మైనారిటీలు ఇక్కడ వీళ్ళు అవసరం ఉండి పుట్టించినటువంటి కథ. కానీ మైనారిటీలను మోడీ గారు తిట్టారు ఎప్పుడు అన్నారా? ఇక్కడ ఒక్క వీడియో ఉంది
అమిత్ షా గారు అన్నట్టు ఒక వీడియో, మరి యోగి గారు అన్నట్టు ఒక వీడియో, మైనారిటీస్ను పెట్టే ఆ వీడియోలన్నీ కూడా, మైనారిటీస్ గురించి పెట్టే వీడియోలన్నీ కూడా ఫేక్ వీడియోస్, ఎక్కడో వేరే దేశాలలో జరిగినవి తెచ్చి భారతదేశంలో జరిగిందని పెడతారు. సరే ఉండొచ్చు, ఉంటారు పిచ్చోళ్ళు 10 మంది ఉండొచ్చు, కానీ మొత్తానికి వ్యవస్థనే పిచ్చిదంటే ఎట్లా? ఇంట్లో 4 ఉంటాం, ఒకడు తాగుబోతుంటాడు, అయితే కుటుంబం మొత్తం తాగుబోతు కుటుంబం, అందులోకి వెళ్ళి మంచోడు వెళ్ళాడు ఉంటారు కదా. అంటే జనరల్ బీజేపీ అంటే ఒక హిందుత్వ భావజాలంతో ఉన్న పార్టీ అనేటువంటి ఒక దృక్పథం. ఎప్పుడైనా మోడీ గారు చెప్పారా హిందూ దేశం ఇది, హిందుత్వం ఉన్నది, మన ధర్మాన్ని కాపాడమని చెప్పింది, కానీ ఇంకొకరి ధర్మాన్ని, ఇంకొకరి మతాన్ని, ఇంకొకరి నమ్మకాన్ని చెడగొట్టమని చెప్పలేడు కదా మోడీ గారు చెప్పారు. అంటే ఒక దృక్పథం, ముస్లింలలో ఒక దృక్పథం అంటే బీజేపీ అంటే ఒక హిందువుల పార్టీ, మనం ఓటేయద్దు అనేది ఒక దృక్పథం క్రియేట్ అయింది వాస్తవం. అది మధ్యలో ఉన్న రాజకీయ నాయకులు పెట్టినటువంటి దాన్ని ఎట్లా మీరు ఆ బ్యారియర్ ఎట్లా ఓవర్కమ్ చేయడం జరిగింది వాస్తవంగా కామారెడ్డిలో? నేను వాళ్ళకు చెప్పిన, మీరు ఒకటే ఆలోచించండి అన్న, నేను మీ మసీద్లకు వచ్చి ఓటు అడగలేదు, అలాని నేను మా గుళ్ళకు పోయి నేను ఓటు అడగలేదు. నేను హిందువులాగా, నా భగవంతుడు నన్ను హిందువులలో పుట్టించాడు, నేను హిందువునైనా, ముస్లింలలో పుట్టిస్తే ముస్లింని అవుతుంటే నమాజ్ చేస్తుంటే. ఇప్పుడు ప్రకృతి ధర్మం జన్మనియడం, తల్లిదండ్రులు ప్రకృతి ధర్మం అది జన్మనిస్తారు. ఏ కులంలో పుట్టాలా, ఏ మతంలో పుట్టాలా అనేది అది భగవంతుడి నిర్ణయం, దాన్ని ఎవరేం చేయలేము. నేను ఇవాళ వెంకటరమణారెడ్డి అయినా, నేను ముదిరాజులో పెడితే వెంకటరమణ ముదిరాజు, మునూరు కాపులో పెడితే వెంకటరమణ పటేల్, ఎస్సీలలో పెడితే వెంకటరమణయ్య మహారాజు, మాదిగా ఏదో ఒకటి ఉంటుంది. నేను అందులో పెడితే కాసిము, అక్బరు, వసీము ఏదో పేరు ఉంటుంది. అక్కడ నేను నా ఇంట్లో ఏ కల్చర్ అయితే ఉంటుందో అదే కల్చర్లో పెరుగుతాను. సో ఇంగ్లీష్ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుకుంటా పోతాడు, వాడు ఎందుకు మాట్లాడతాడు ఇంగ్లీష్? తల్లిదండ్రులు అదే మాట. తెలుగు ఇంట్లో తెలుగే, తమిళ ఇంట్లో తమిళే, హిందువుల ఇంట్లో హిందీ. అంటే ఎక్కడి కల్చర్ అక్కడిదే, ఎక్కడి భాష అక్కడిదే, ఎక్కడి ఆలోచన అక్కడనే ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి రుద్దుతే నువ్వు ఇలా రాసుకొని పుట్టినావా, ఈ కులంలో పుడితే అని రాసుకొని వచ్చినావు, బ్యాంకు ఖాతా ఏమన్నా ఈ బ్యాంక్ లోనే ఓపెన్ చేయాలి, నేను పలాని షాప్ లోనే, షాపర్ స్టాప్ లోనే షాపింగ్ చేయాలి, నేను మ్యాక్స్ లోనే కొనాలి, నేను గూచ్ లోనే బూట్లు కొనాలి అనేది ఏమన్నా ఉంటదా? వాచ్లు ఇవే పెట్టాలి అని అది ఏం లేదు కదా అన్న. జన్మకు రీజనే లేదు, దాన్ని పట్టుకొని అనవసరమైన కాంప్లికేషన్ చేసి ఎప్పుడు కూడా ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళు, ఎప్పుడు ఇండియాలో ఈ కరప్షన్ అవుతుంది, ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ పెడుతుంది, ఎప్పుడు మనం 4గురికి ఉపయోగపడతాం, మన చావు 10 మందికి చనిపోయినా భౌతికంగా మనం బతికే ఉండాలా, ఆ పూర్తి పరిస్థితి పేరు ఎప్పుడు సంపాదించుకుంటామనే ఆలోచనలో ఉండాలి. కానీ ఎంతసేపు అవతల వ్యక్తిని విమర్శించడము, అన్పార్లమెంటరీ యూజ్ చేయడం, ఇది ఎక్కడి పరిస్థితి. అవును, 2018లో దాదాపు మీకు డిపాజిట్ రాలేదనుకుంటా, 15,000 ఓట్లు పైచీలకు రావడం జరిగింది, 15,600 వచ్చినాయి. సో అప్పటి నుంచి కూడా 2023 వరకు చాలా మీరు పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. వాస్తవంగా మీరు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క విలేజ్కి దాదాపు 10 లక్షల రూపాయల పైగా వెచ్చించారు. అక్కడ గుళ్ళు కావచ్చు, ఇక చాలా రకాల కార్యక్రమాలు మీరు చేశారని చెప్పేసి అంటారు కదా. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు మీరు ఒక 50 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు అనేది ఒక వాదన. అంటే మీరు డబ్బులు వంచలేదని ఒక మాట చెప్తున్నప్పుడు కూడా ప్రజలు అది ప్రలోభాలకు గురి చేసినట్టే కదా. ఇప్పుడు మీరు కష్టం ఉందని వస్తారు, మీ అవసరాన్ని బట్టి నేను ఇస్తాను, మీరు ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారు? మీకు కష్టం వచ్చింది, సహాయం చేసిండు అనేది ఉంటుంది. నాకు అవసరం ఉంది, ఇవాళ నాకు ప్రమోషన్ కావాలని వస్తా, అప్పుడు మీరేమనుకుంటారు? నేను డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకుంటే అది పెయిడ్ ఆర్టికల్. నా సక్సెస్ని మీరు ప్రజెంట్ చేయాలనుకుంటే అది మీ ఏది నా సక్సెస్ను 10 మందికి తెలియజేయాలి, సొసైటీకి ఇట్లా కూడా గెలవచ్చు అని చూపెట్టాలని ఒక ఆకాంక్షతో ఉన్నట్టు లెక్క. ఎంత తేడా ఉందండి మీరు నా దగ్గర రావడం, నేను మీ దగ్గర రావడం. అక్కడ కూడా జనంలో కూడా నేను ఒకవేళ అవన్నీ చేసి నేను స్పీచ్ ఇచ్చినప్పుడు నేను గుళ్ళు, సంఘాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు కల్లాలు, రైతు సేవా కేంద్రం, ఉచిత శిక్షణ శిబిరాలు, ఇవన్నీ కూడా మీరు ఓటేయకున్నా నేను ఓడిపోయినా ఆ పనులన్నీ అవుతాయి. దానికి రాజకీయానికి సంబంధమే లేదు. రేపు పొద్దున నిన్నటి వరకు రాని వ్యక్తులు కూడా రేపు పొద్దున వస్తే నేను మళ్ళీ సాయం చేస్తాను.
దానికి దీనికి రాజకీయానికి సంబంధం లేదు. ఇక పోతే వదిలేసేస్తే నేను నిజాయితీగా పనిచేస్తా, మీకు డోర్ సర్వీస్ చేస్తా, మీ దగ్గరికి అధికారులను తీసుకొచ్చి పని చేపిస్తా, ఒకవేళ అవసరం పడితే నేను తిరిగి చేపిస్తా, కానీ మిమ్మల్ని మాత్రం ఆఫీసుల చుట్టూ తిరిగినేగా నిజాయితీగా పనిచేస్తా. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. నా ఎంబడ గన్మెన్ రారు, నా ముందట పోలీస్ జీప్ రాదు, నా ఇంకా కాన్వాయ్ రాదు. నేను వస్తా, మీ మధ్యలో కూర్చుంటా, సాల్వ్ చేస్తా. నెలకు ఒక్కసారైనా లేదా 2 నెలలకు ఒకసారైనా మీ దగ్గరికి వస్తా, ఖచ్చితంగా పని చేస్తా, నిజాయితీగా ఉంటా. నన్ను నమ్మి ఆశీర్వదిస్తే పువ్వు గుర్తు కోటేయండి. ఇది కూడా మీరు ఆలోచించుకోండి. నమ్మితే వెయ్యండి అన్న, వెయ్యు, నన్ను గెలిపియు, ఆశీర్వదించు, ఎమ్మెల్యే చేస్తే నేను ఇవన్నీ చేస్తా అన్నప్పుడు తప్పు. చెయ్యకుండా చేస్తా, దానికి దీనికి సంబంధం లేదు. అవతల పార్టీ వాళ్ళు ఒకవేళ మీరు ఓడిపోతే ఖచ్చితంగా మిగతా ఏదైతే పెండింగ్ పనులు అవన్నీ పూర్తి చేసేవాళ్ళ 100%. అప్పటికే 99% అయిందన్న. ఏం లేదు, పోలింగ్ రోజు పని, ఇప్పుడు ఓటింగ్ రోజు నడిచింది, తెల్లవారు నడిచింది, కౌంటింగ్ రోజు నడిచింది, ఇప్పటికీ నడుస్తాను. ఇంకా మీరు చేయాల్సిన ఏమున్నాయి కామారెడ్డికి? ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమం అవి వచ్చిన వాళ్ళందరికీ చేసినాం. అది 100% అది కంటిన్యూస్ ప్రాసెస్, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దానికి మీకు ఆర్థిక వనరులు ఎట్లా సమకూరుతున్నాయి? అసలు ప్రాపర్టీ అమ్మినా అని చెప్పినాం. నేను ప్రెస్ మీడియాలో నేను ప్రాపర్టీలు అమ్మినవి కూడా చూపెట్టినాం. నేను డాక్యుమెంటేషన్ చేసినాం. వైట్ ఇన్కమ్ ట్యాక్స్, TDS అన్ని కడతాం. లీగల్ గా కాదు కదా, ఇల్లీగల్ గా చేయట్లేదు కదా, లీగల్ గా చేస్తామని చెప్పినాం కదా. అంటే ఇప్పుడు మీ ఆస్తులను తరిగిపోయిన తర్వాత మరి మీరేం చేస్తారు? పర్వాలేదు, నాకు ఒక కొడుకు ఉంటాడు. తర్వాత మీరు ప్రజాసేవ చేయలేదు కదా? ప్రజాసేవ నిరంతరం చేస్తా అని నేను అనట్లేదు. ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు తిరిగి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి మళ్ళీ అడుక్కునే స్థితిలో లేకుండా రిటర్న్స్ ఉండేటట్టు ఇన్వెస్ట్ చేసినాం వాళ్ళకి. ఇప్పుడు ఒక దగ్గర 20 లక్షలు పెట్టి కళ్యాణపము చేపించినాం, 25 ఓట్లు వచ్చినాయి. నేనేమనాలా దాన్ని? మరి కమర్షియలేనా అంటే ఓటు కొన్నట్టేనా? అట్లా కాదన్నా, అది కాదని తెలిసినా చేసినాం. ఓటుకు దానికి సంబంధమే లేదు. ఇవాళ కూడా ఎప్పుడైతే నా చేతులు ఉంటారో, నా స్థాయి ఉంటుందో, ఆ దేవుడు నాకు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు చేస్తాం. నాతో కానప్పుడు, నా తిండికే కష్టమైనప్పుడు ఏమన్నా జీతం ఉంటాం. అంతేగాని ఆ జీతంలో నుంచి కూడా సాయం చేయొచ్చు. 10,000 రూపాయలు జీతం ఉంటే నేను 5,000 సర్దుకోగలుగుతా అంటే 5,000 సాయం చేయొచ్చు. అది ఆలోచన విధానం మీద ఉంటుంది. ఇది సరిపోదు కాలేజీ టీవీకి, ఇంకా పెద్ద స్టూడియో పెట్టాలి. ఎప్పుడు సరిపోదు. ఆ పెద్ద స్టూడియో పెడతారు, బాగుంది, చాలా బాగుంది అంటే ఎక్దమ్ ఈటీవీ కన్నా ఎక్కువ చేసినాం. కానీ ఇంకా చేయాలా, మల్టీనేషనల్ మీడియా లాగా చేయాలి. 5 ఫ్లోర్లు వేయాలనుకుంటా, ఇంకా 5 ఫ్లోర్లు వేస్తారు. ఎప్పటిదాకా ఇది? ఎప్పటిదాకా? మన దగ్గర ఆర్థిక ఉన్నంత వరకే. అది ఎప్పుడో అయితే ఆశకు అంతే లేదు, తృప్తికి అంత లేదు. అవును, ఆశకు అంతే లేదు, కానీ తృప్తికి అయితే అంత ఉంటది ఖచ్చితంగా. అవును, ఉన్నంతలో చేస్తావు, హ్యాపీగా ఉంటావు. నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కడది? కాబట్టి ఆశ పడకుండా చేస్తున్నాం, ఉన్నన్ని రోజులు చేస్తాం. కాదు ఊరుకుంటాం. ఎప్పుడు నేనే ఉండడానికి ఏమన్నా? నేను సూర్యుడా చంద్రుడా? సూర్యుడు, చంద్రుడు, వెంకటరమణారెడ్డి అంత 3 గ్రహాలు కావు కదా. మనం కొన్ని రోజులు ఉంటాం, తర్వాత ఇంకో. నేనే ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే, నన్ను చూసి ఇన్స్పైర్ కావాలి యూత్ అందరూ కూడా. ఇవాళ సంపాదిస్తున్న 10,000 నుంచి 10 లక్షల ప్యాకేజ్ ఉన్న వ్యక్తి దాకా 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఏదన్నా ఉండని. సంవత్సరంలో 12 నెలల 1 నెల జీతము, 1 నెల సంపాదన తన గ్రామంలో ఇన్వెస్ట్ చేయాలి తను సోషల్ సర్వీస్ కింద. అయితే మీరేమో సేవా కార్యక్రమాలు అంటున్నారు. మరి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తికి ఇటు రాజకీయం ఎందుకు? అసలు రాజకీయం లేకుండా సేవా కార్యక్రమాలు చేద్దాము అని అనుకున్నా దానికి మళ్ళీ పోయి ఆ ఎంతటి పెద్దోడైనా మళ్ళీ పోయి ఆనే నిలబడాలి. అది తప్పని పరిస్థితి. ఇది కొంచెం హోల్డ్ చేస్తుంది. ఎంత డబ్బున్నోడైనా డబ్బు పడేసి పని చేసుకోవాల్సిందే తప్ప ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు ఫ్రీగా సర్వీస్ ఇద్దామన్న రాజకీయ నాయకులు ఒక్కడు కూడా లేవు. కాని పని, మార్పు రాలేదు. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు రాజకీయంగా ఒక ప్లేస్ ఉంటే, ఇప్పుడు ఇవాళ నేను అదే కార్యక్రమాలు 3 ఏళ్ల నుంచి చేస్తున్నా. చిన్న ప్రశ్న, 3 ఏళ్ల నుంచి చేస్తున్నా, కానీ నన్ను మీరు విలువలేదే. నేను గెలవగానే నన్ను పిలుస్తున్నారు అందరు. మరి దానికి దీనికి తేడా అయింది. ఆ సేవా కార్యక్రమాలే గొప్పది నాకు తెలిసి. కానీ దాన్ని ఎవరు గుర్తించేంత సమయం లేదు, అందరికి బిజీ ఉన్నారు. కానీ పొలిటికల్ గా ఎంత క్రేజ్ ఉంది ఈ వింగు కంటే, గెలవంగానే అబ్బాబాబాబా అని పరిగెత్తేసి పిలుస్తున్నారు, నూరా నూరా నూరా, నేనేస్తా.
అన్న నేను నాకు 48 గంటల దాకా నిజంగా నాకు ఈ క్రేజ్ ఉందని, నేను అంత స్టేటస్ పెరిగిందని కూడా తెలియదు నాకు. నేను అనుకున్న గోల్ రీచ్ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నాం. మా ఇంట్లో 54 సంవత్సరాల కళ ఇది. మా నాన్నగారు 3 సార్లు చేశారు, గెలవలేకపోయారు. నేను 2వ సారి, ఇది 5వ సారి గెలవాలా, ఎమ్మెల్యే కావాలనేది ఉండే. ఎమ్మెల్యే అయినాం, ఆ సంబరంలో ఉన్నాం. ప్రజలకు మాట ఇచ్చిన పనులు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, అన్కరప్టెడ్ గా, కరప్షన్ ఫ్రీ జోన్ గా క్రియేట్ చేయాలి. ఆ ఆలోచనలో ఉన్నాం. 2 days అదే ఉంటే సెంట్రల్ ఆఫీస్ నుంచి స్టేట్ ఆఫీస్కి చేసి, స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ జిల్లా ప్రెసిడెంట్ చేసి జనరల్ సెక్రటరీతో మాట్లాడించారు. మీడియాకి టైం ఇవ్వకపోతే ఎట్లా, ఏదైనా ఒక నంబర్ ఇవ్వండి, ఆ నంబర్ ఎత్తుతలేరట, మీరు ఎవరం చేసినా ఎత్తుతలేరు, ఆ నంబర్ పక్కనే పెట్టేసారా ఏంది అని అడిగితే, అన్నది ఫుల్ ఎంగేజ్ ఉంటుంది, ఏం మాట్లాడే పరిస్థితులు అంటే మీడియాకి ఇవ్వండి అని ఒక 2 నంబర్లు ఇస్తే, ఏదన్నా ఇవ్వండి మరి ఆల్టర్నేట్ నంబర్ అంటే భరత్ అని కౌన్సిలర్ ఉంటాడు, ఆయన నంబర్ ఇచ్చినాం. ఆయన ఇంగ్లీష్ హిందీ ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన. ఆయన ద్వారా ఇవాళ దాకా నాకు బిజీ నడుస్తుంది. అంటే మరి సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తులను గుర్తించారు కానీ పొలిటికల్ గుర్తిస్తారు. సో పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి కాబట్టి మీరు స్పోర్ట్స్ లో బాగానే ఆడతారు కానీ ఎవరు గుర్తించారు, క్రికెటర్నే గుర్తిస్తారు. అందరు ఎన్ని ఎన్జిఓలు ఉండని, అందరు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉండని, అందరూ కూడా ఆ యావత్తు ఆస్తులు ఇచ్చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్న సృష్టిలో వ్యూవర్స్ ఎంతమంది ఉంటారు. ఇది దరిద్రం అన్నట్టు. ఈ దరిద్రం ఉన్నప్పుడు దాన్ని ఆల్టర్నేట్ ఏం చేయాలంటే ప్రైమ్ లైన్ లో ఉన్న వింగు ఎత్తుకోవాలని. అయితే 2000 దాదాపు మీరు జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలో కూడా జాయిన్ అయినట్టు నాకు కొంత సమాచారం ఉంది. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీలో 2018 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో దాదాపు 3 పార్టీలు అంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ నుంచి బీజేపీ. మళ్ళీ నెక్స్ట్ బీజేపీలో ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ ఒకవేళ నిజామాబాద్లో ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది, అది మీకోసమే అనే ఒక టాక్ వినిపిస్తూ ఉంది. మీరు వస్తారేమో ఒక చర్చ కూడా నడుస్తున్నట్టు, ఒక రాజకీయ వర్గంలో ఒక చర్చ జరుగుతుంది. దానిపై మీరేమంటారు? అసలు పార్టీ మారే అవకాశం ఉందంటారా లేదా? పార్టీ మారడం తప్ప ప్రభుత్వానికి మద్దతు అంటే మంచి పనులు చేస్తే సపోర్ట్ చేస్తాం, చెడు పనులు చేస్తూ ఉద్యమాలు చేస్తాం. పార్టీ మారడం అనేది లేదు. అసలు పార్టీ ఎట్లా మారుతారా వీళ్ళంతా, పార్టీ ఎట్లా మారుతారని నేను చైర్మన్ ఉన్నప్పుడు అన్నా. ఆ డైలాగ్ నాకు రోజు పించింగే. కానీ నేను మారడానికి ఒక కారణాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశం కోసమో, అధికారం కోసమో, పదవి కోసమో ఎప్పుడు మారలేదు. ఆ పార్టీలో నేను ఎమ్మెల్యే కావాలనుకుంటే నాకు కానిచ్చే పరిస్థితిలో లేరు షబీర్ అలీ గారు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈయనతో ఉంటే ఈయన కానివాడు, పక్క కాన్స్టిట్యున్సీలో ఉండనివాడు, తన కాన్స్టిట్యున్సీలకు రానివాడు. ఎల్లారెడ్డి కామారెడ్డి 2 మాకు సేమ్. ఎందుకంటే నాన్నగారు సమితి ప్రెసిడెంట్. కామారెడ్డిలో పుట్టినా, కామారెడ్డిలోనే పెరిగినాం, కామారెడ్డిలోనే చదువుకున్నాం, కామారెడ్డి సమితి ప్రెసిడెంట్ అయినా. కానీ కామారెడ్డి 1960s లో ఉన్న ప్రజాసమితి అంతే. కామారెడ్డిలో సమితి ప్రెసిడెంట్ గానే ఉండే కామారెడ్డి సమితి కిందకి మా తాడవై మండలం వచ్చేది. కాన్స్టిట్యున్సీ పరంగా ఎల్లారెడ్డికి పోయింది. ఇప్పుడున్నటువంటి మామూలు పిచ్చోళ్ళు అర్థం కానివాడు ఏంటంటే నాన్ లోకల్ అంటారు. పిచ్చి ఎవరికి చెప్తాడు? ఇప్పుడు సీఎం అని నాన్ లోకల్ కాదు, రేవంత్ రెడ్డి గారు నాన్ లోకల్ కాదు. అంత విషయంలో నేను లోకల్ నాన్ లోకల్ సీఎం క్యాండిడేట్లకు ఏముంటదని బ్రాడ్గా ఆలోచించి మనం మాట్లాడితే కేటీఆర్ గారు వచ్చి ఈయన లోకలా, ఈయన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ అంటాడు. ఆయనకి ఏం చెప్పాలి? చదువులో ఏం లాభం? సో ఒకవేళ షబ్బీర్ అలీ కనుక ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి అయితే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండునేమో, ముస్లిం ఓట్లు కూడా పడకపోనేమో అని ఒక వాదన వినిపిస్తుంది. నిజమేనంటారా? ఆయనకు ముస్లింస్ ఎప్పుడు వేసిరు? ఆయన ముస్లింస్ ఏం చేసిండని పోయి అడగండి ఒకసారి. కామారెడ్డి ఏం చేసిండ్రు? జనరల్ అనాలిసిస్ ఈ 30 ఏళ్లలో ఏమైనా చేసినా, 10 మందికి ఏమైనా చేసిండా, సాయం చేసిండా, 10 ఇళ్ళు కట్టించినా, 10 మందికి పెళ్లిళ్ళలో సాయం చేసిండా, 10 మంది కార్యకర్తలకు ఏమైనా బాగుపరిచిండా ఒక్కసారి అడిగితే చెప్తారు. ఆయన గోకుడు తప్ప గీకుడు తప్ప ఏమి లేదు ఆయన చేసింది. ఎవడేస్తే ఆయన జబ్బ మీద చేయాలా, మన నిలువేల చెమట మొత్తం తీయాలి, గీకేయాలి. ఏటీఎం కార్డు ఏమని స్వైపింగ్ మంచి ఇట్లా అన్నాడంటే స్వైప్ అయిపోతుంది, స్వైప్ అయిపోతుంది. సో ఇప్పుడు అంటే మీ విజయం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే అంశం వాస్తవంగా. సో ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా మీ మీద చాలా పెద్ద హోప్స్ ఉన్నట్టు కనబడతా ఉంది. సో ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని జహీరాబాద్ అదేవిధంగా నిజామాబాద్లో మీ సేవలను వినియోగించుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో ఈ 2 ఎంపీ సీట్ల బాధ్యత మీకు ఇస్తే కనుక అది నెరవేర్చే అవకాశం ఉందంటారా? ఆ 2 గెలిపించుకునే బాధ్యత తీసుకుంటారా? అంటే అక్కడ అరవింద్ గారు ఉన్నారు, నేను గెలిపించే బాధ్యత ఒకవేళ గెలిపించే స్థాయిలో నేను ఎవరు అంటున్నారు? అట్లా ఉండదు కదా. అంటే జనరల్ బాధ్యత ఇస్తారు కదా. అంటే ఆయననే పార్టీలో ఒక స్ట్రాటజిస్ట్, మంచి గట్టి లీడర్. ఆయనను గెలిపించే స్థాయిలో నేనున్నా అంటే
అది ఎవరైనా చూస్తే కూడా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక పెద్ద చరిత్రాత్మక విజయం మీరు సాధించారు కాబట్టి మీ పైన కొంత హోప్ అంటే ఒక బాధ్యత పెట్టే అవకాశం ఉంటుంది వాస్తవంగా. లేదంటే కామారెడ్డి జైరాబాద్ కిందకి వస్తుంది కాబట్టి జైరాబాద్ కూడా మీకు ఇన్ఛార్జ్ అవకాశాలు ఉంటాయి వాస్తవంగా. సో అక్కడ జైరాబాద్ కూడా గెలిచే అవకాశం లేదా నిజామాబాద్లో కూడా మీ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? పార్టీ స్ట్రాటజిక్గా పార్టీ ఏదైనా బాధ్యత ఇస్తే స్ట్రాటజిక్గా ఎట్లయితే మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నామో అట్లా ప్లాన్ అన్ని కాన్స్టిట్యున్సీలో ఇంప్లిమెంట్ చేసి పని చేయొచ్చు. అంటే గుళ్ళకి ఇవ్వాలి, గోపురాలకి ఇవ్వాలని నేను అన్నట్టు అది మీ వ్యక్తిగతం. పార్టీ పరంగా నేను తీసుకున్న స్ట్రాటజీ, పార్టీ పరంగా ఎట్లా ఎన్నికల వ్యూహాలు ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాము. దాన్ని పార్టీ ఏమన్నా పని చెప్తే బాధ్యతగా నిజాయితీగా పార్టీకి అనుకూలంగా అన్ని తయారు చేయడానికి సిద్ధమని. అంతేగాని ఈ వ్యక్తిని గెలిపిస్తే ఆ వ్యక్తిని గెలిపించే స్థాయి నాదని కానీ అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ అవకాశము కార్యకర్తల కష్టం, నా ఆలోచన విధానం కావచ్చు, ప్రజల నమ్మకం కావచ్చు, ఇవన్నీ కలిస్తే విజయం పొందింది. కానీ ఈ పేరు రావడానికి 10 మందిలో ఇంత సెలబ్రిటీ హోదా రావడానికి కారణం మాత్రం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి. వాళ్ళే 100%. వాళ్ళు రాకపోతే మీరు 119లో నేను ఒక ఎమ్మెల్యేగా గుర్తించాను, నిజం. వాళ్ళకు ధన్యవాదాలని ఎప్పుడైనా ప్రతి టీవీలో చెప్తున్నాం, మీ టీవీ ద్వారా కూడా చెప్తున్నాం. వాళ్ళు రాకపోతే గోవర్ధన్ గారు, షబ్బీర్ అలీ గారు ఉంటే నిజంగా వాళ్ళకు హైయెస్ట్ మెజారిటీ మీద నేను గెలిచిన అంటే తెలంగాణ మెజారిటీ ఇక దీన్ని బీట్ చేసేటోడు లేరు, అన్ని రికార్డులు బ్రేక్ చేసిండు అని అన్నా అది ఒక్క రోజు లాగాను, అంతకన్నా ఎక్కువ పేరు రాకపోయింది. లేదు నేను ఎంత మెజారిటీతో గెలిచిన, హైయెస్ట్ కాకుండా రికార్డ్ బ్రేక్ కాకుండా అందరికి డిపాజిట్లు రాకుండా కూడా నేను గెలిచిన, నన్ను 119లో ఒక వ్యక్తిగానే ఉంటుంది. ఇవాళ నేను సంథింగ్ స్పెషల్ అని కనపడుతున్నా అంటే దానికి కారణం మాత్రం ఆయన్నే, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. అది వాళ్ళకే. కానీ ఇవాళ వాళ్ళిద్దరి వల్ల పేరు వచ్చింది తప్ప విజయం మాత్రం కార్యకర్తల వల్ల వచ్చింది, ప్రజల నమ్మకం వల్ల వచ్చింది, పార్టీ నమ్మడం వల్ల వచ్చింది, నన్ను నమ్మి అంత పెద్ద మనుషుల మధ్యన నాకే టికెట్ ఇవ్వడం వల్ల వచ్చింది. కాబట్టి పార్టీకి రుణపడి. అయితే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఎంపీ ఎన్నికల్లో దాదాపు అంటే మేము అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఒక 40-45 కౌన్సిల్ తిరిగినామన్నా వాస్తవంగా. సో ఎక్కడ చూసినా కానీ వాస్తవంగా అందరూ కాంగ్రెస్ కోటేస్తాము, ఇప్పుడైతే కాంగ్రెస్ కోటేస్తాము, కానీ పార్లమెంట్లో మాత్రం బీజేపీ కోటేస్తామనే ఒక వాదన చాలా బలంగా వినిపించింది వాస్తవంగా. ఎందుకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది? దాదాపు 30-40 సీట్లు వచ్చే స్కోప్ ఉండే వాస్తవంగా. పార్లమెంట్కి ఇస్తామంటే మోడీ గారిని చూస్తున్నారు. అవును, కానీ కాన్స్టిట్యున్సీలో ఒక జూనియర్ మోడీలాగా ఎవరు ఉండలేకపోతారు, అది సమస్య. అంతకు తప్ప పెద్దది ఏమీ లేదన్న. మోడీ గారి స్ట్రాటజీలో మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్, మోడీ గారి బాడీ లాంగ్వేజ్, మోడీ గారు మాట్లాడే విధానం, ఆయన ప్రొజెక్షన్, ప్రొసీజర్ అంతా కూడా చాలా డిగ్నిఫైడ్ గా కనపడుతుంది. అవును. సో ఆ స్టేచర్ లేకపోవడం వల్ల ఈరోజు ఈ రిజల్ట్ ఉందనుకోవచ్చా? ఆ స్ట్రేచర్ పార్లమెంట్ కి ఉంది కాబట్టి మోడీ గారిని చూస్తున్నారు. అసెంబ్లీకి ఆ స్ట్రేచర్ లేకపోవడం వల్ల ఇక్కడ లోకల్ క్యాండిడేట్ జూనియర్ మోడీగా పనిచేస్తే కానీ మహామహులే ఓడిపోయారు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ, బండి సంజయ్ లాంటి వాళ్ళు, అరవింద్ లాంటి వాళ్ళు కానీ. ఓడిపోవడానికి చాలా కారణాలు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇట్లలో పోటీ చేసి మళ్ళీ 10 కాన్స్టిట్యున్సీలో క్యాన్వసింగ్ చేయడం వల్ల సమయం సరిపోకపోవచ్చు, కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, ఎదుటి వాళ్ళని నమ్మొచ్చు, నమ్మిన వ్యక్తులు సరిగా పనిచేయకపోవచ్చు, లేకపోతే సమస్య చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి 20 ఏళ్ళ నుంచి, అది కూడా కావచ్చు, ఎన్నో రీజన్స్ ఉంటాయి. తను ఒక క్యాంపనర్గా ఉన్నప్పుడు ఒకే దగ్గరికి అసలు క్యాంపనర్ అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఉద్దేశం, సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, సోయం బాపురావు గారు, అరవింద్ గారు, ఈ సరే సోయం బాపు గారు కానీ ఆయన మట్టుకే ఇన్ఫ్లుయెన్స్ అవుతుండే, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ లేదనుకుంటే ఈ ముగ్గురు అయితే ఇన్ఫ్లుయెన్సర్. ఈ ముగ్గురు పోటీ చేయకుండా ఈ ముగ్గురు తిరిగితే ఇంకో 30 సీట్లు వచ్చు, ఇది పక్క. ఇప్పుడు ఏమైపోయింది, కేసీఆర్ గారు కదా రెండిట్లలో, రేవంత్ రెడ్డి గారు రెండిట్లలో చేయడం వల్ల కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఓన్లీ కామారెడ్డిలో చేస్తుంటే నేను గెలవకపోతుంటేనేమో, రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కామారెడ్డిలో చేస్తుంటే సింగిల్ గా కాన్సన్ట్రేషన్ పెడతారు కాబట్టి నేను గెలవకపోతుంటేనేమో ఏమో. ఇవన్నీ రీజన్సే. ఇవన్నీ కాకుండా నేనే హీరో అంటే కూడా కుదరదు. అట్లాగే రేవంత్ రెడ్డి మన సంజయ్ గారు లాక్ కాకుండా అక్కడ ఉండకుండా ఆయన తిరిగితే ఇంకా వస్తుండేనేమో. అరవింద్ గారు ఇంకా కొనొచ్చు, ఈటల రాజేందర్ గారు ఇంకా కొనొచ్చు.
డికే అరుణ గారు తిరిగినట్టు. సో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో, ఇప్పుడు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉందా, మళ్ళీ సేమ్ అసెంబ్లీలాగా ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతుందా? అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఆ 3 అనేది మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సీట్లు ఎంపీ వస్తాయి, మినిమం 10. అందుకే ఒక్క సీటు తగ్గినా నేను మాట్లాడితే మళ్ళీ ఇంటర్వ్యూ మీరు వెళ్ళండి, నేను చెప్తాను 10కి వస్తాయి. 10 ఖచ్చితంగా దాన్ని గెలుస్తాం. 10 పైనే ఉంటుంది తప్ప 10 లోపలికి అయితే రాదు అనుకుంటున్నా. 100% నాకు నమ్మకం ఉంది 10 గెలుస్తాం. ఎందుకంటే ప్రభుత్వం మారింది, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అయింది కాబట్టి కాంగ్రెస్ కూడా చాలా కీలకంగా ఈక్వేషన్స్ చాలా చేంజ్ అయినాయి, ఇంకా నెలల్లో చాలా చేంజ్ అవుతాయి. కాబట్టి జరిగిన ఈక్వేషన్ బట్టి, జరగబోయే పరిస్థితులను ఎక్స్పెక్టేషన్ బట్టి, జరిగిన పరిస్థితులలో ఈక్వేషన్ బట్టి, జరగబోయే పరిస్థితులను ఎక్స్పెక్టేషన్ బట్టి ఒక ఈక్వేషన్ వేసుకుంటే నాకైతే 10 వస్తాయి 100% అనేది నమ్మకం గట్టిగా ఉంది. నేను గెలుస్తాను ఎంతైతే గట్టిగా చెప్పినా ఈ 10 వస్తాయని గట్టిగా నాకుంది. 2028లో మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను అన్ని టీవీలకు చెప్పినా, ఒకవేళ 2028లో బీజేపీ రాకపోతే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటా అని చెప్పిన. మొన్న కూడా అదే చెప్పినాం, ఇద్దరి మధ్యన ఏ ఒక్కరు వాళ్ళు గెలిచి నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని. 2028లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం 100%. దానికి ఒక స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే 100% గెలుస్తుంది. ఎందుకు అంటే మీరన్న స్ట్రాటజీ చాలా వరకు చర్చ కూడా బలంగా జరుగుతుంది వాస్తవంగా. అంటే ఇక్కడ రేపటి రోజున, అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉండబోతుంది. బీఆర్ఎస్ కొంత రాజకీయంగా వీక్ అయ్యే అవకాశం ఉందనే ఒక చర్చ బలంగా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే బీజేపీలో అంతర్గత విభేదాల వల్ల క్యాడర్ 2గా విడిపోయి, 2-3 వర్గాలుగా విడిపోయి బీజేపీని మొత్తంగా కొంత ఇబ్బందికర పరిస్థితిలో పెట్టిన అనేది చాలా బలంగా వినిపిస్తుంది. మేము కూడా రోజు మాకు అర్థమవుతుంది వాస్తవంగా, మేము దాన్ని అనాలిసిస్ చేస్తున్నాం. అన్న ఎవరో లూజ్గా మాట్లాడతారు, ఎక్కడెక్కడనో అక్కస్గా మాట్లాడతారు, కార్యకర్తలకు ఓపిక ఉండకనో, సెకండ్ క్యాడర్ లీడర్కి ఓపిక ఉండకనో, లేకపోతే మెచ్యూరిటీ లేని పెద్ద లెవెల్ లీడర్లే కావచ్చు. ఎక్కడో చిన్న లూజ్ టాక్ మాట్లాడడం వల్ల దీని అంతా సమస్యలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఏముందిలే అని మాట్లాడితే ఒకరి గురించి ఈజీగా మాట్లాడడం చాలా ఈజీ. పొద్దున 7 గంటలకు లేచి ప్రజల కోసము ఎదురు చూస్తే ఏమైతుంది అనేది నా ప్రశ్న ఎమ్మెల్యేలందరికీ. నిజంగా ఏమవుతుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. ఏమవుతున్నది అంటే ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోకపోతే చేయలేము అనేది అర్థమవుతుంది. ఒక లైనప్ చేసుకొని ఒక సిస్టమ్ డెవలప్ చేసి కరెక్ట్గానే ఈ టైం టు టైం అవైలబుల్ ఉంటాం, ఈ టైం టు టైం అవైలబుల్ ఉంటాం, ఈ టైం లోపల విలేజ్లలో కోసం అని ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా గెలవడానికి ఒకే 6 నెలల్లో 3 నెలల్లో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తాంటే కదా 5 సంవత్సరాలుగా దాని మీద ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసుకుంటూ పోతే మీకు ఒకసారి శ్రీనివాస్ గారిని కలిసినాం, ఒకేసారితో మీ క్యారెక్టర్ నాకు ఎట్లా అర్థమవుతుంది? 1 2 3 4 సోనా గస్కే దేకో దోస్తానా కరకే దేకో అన్నట్టు 4 సార్లు రాకితేనే కదా మీకు నా గురించి తెలిసేది, నాకు మీ గురించి తెలిసేది. ఆ తర్వాతనే కదా మీరేంది అనేది. ఈ టైము ప్రాసెస్లో మనకు చాలా టైము వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఫిల్టరేషన్ చేసుకోవాలా, కాన్సన్ట్రేట్ చేయాలా. నేను అని ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు, 4 ఎంపీలు మంచికి 10 కాన్స్టిట్యున్సీలు తీసుకొని గట్టిగా పనిచేస్తే 40 సీట్లు, లేదా వాళ్ళ 7 4 28 సీట్లు అయితే గట్టిగానే ఉంటుంది. అట్లాగే జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, అరుణ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, వివేక్ వెంకటస్వామి గారు ఉండే, కోమటి రాజగోపాల్ గారు ఉండే, మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉండే, ఇట్లా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఉన్నోళ్ళు అప్పుడు ఉన్న వీళ్ళందరూ ఈ 10-12 మంది ఇంటూ ఒక 7-8 కాన్స్టిట్యున్సీలు ఎన్నైతే 100 కోతంగా గట్టి కూర్చుంటే ఎందుకు కాక. ఎంతసేపు హెలికాప్టర్ తిరిగినట్టు గాలి తిరిగితే ఎక్కడ నడుస్తుంది? రోడ్డు మీద అంటే స్ట్రాటజీ కరెక్ట్ గా లేకపోవడం వల్లే బీజేపీ ఈ రోజు విజయం సాధించలేము అనుకోవచ్చా? ఈ తక్కువ సీట్లు రావడం కారణం అదే కారణమా? ఖచ్చితంగా. ఎందుకు సెంట్రల్ టీం కూడా చాలా ఎఫిషియెంట్ గా బీజేపీ గెలుస్తుందనే వాక్ వచ్చినప్పుడు బీజేపీ ఫేవర్ అవుతున్న టైం లోపల ఆగింది. ఎప్పుడైతే ఆగిందో అప్పుడే కాంగ్రెస్ చాలా అయింది. అసలు డిసిప్లిన్కు మారు పేరు భారతీయ జనతా పార్టీ, ఇన్డిసిప్లిన్కు మారు పేరు కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క వాదన చాలా బలంగా ఉంటుంది. కానీ రివర్స్గా ఈ 6 నెలల కాలం నుంచి, అంటే కర్ణాటక ఎలక్షన్ తర్వాత నుంచి ఇన్డిసిప్లిన్కు మారు పేరు భారతీయ జనతా పార్టీ అయింది, డిసిప్లిన్కు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అయింది.
కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ ఎప్పుడు ఉండదు కానీ అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఉండే తగాదాలు ఏవైతే బహిరంగ ఎప్పుడు చెప్తుంటారు వాస్తవంగా అవన్నీ సమసిపోయినాయి వాస్తవంగా అప్పుడు సమస్యపోయినాయి అంటే గెలుస్తామని నమ్మకం వచ్చినప్పుడు అన్ని సమస్తాయి సో ఆ గెలుస్తా నమ్మకం మీరు కోల్పోయింది కాబట్టి మీరు ఇండిసిప్లిన్ మారినకోవచ్చా డిసిప్లిన్ ఏం కాలేదు వాళ్ళలో కూడా డిసిప్లిన్ ఏం రాలేదు కానీ ఓ టైంలో దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి ఉంటుండండి పోతామండి అని ఓ డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోయారు పోతే ఎటు వాళ్ళు ఎటు పోతారు టీఆర్ఎస్ కు వాళ్ళు లేదా బీజేపీకి రావు పరిస్థితి అటు ఇటు చూసుకొని మళ్ళీ అందులో ఉంటే ఏమనుకున్నారు ఉన్నారు అయిపోయారు రేవంత్ రెడ్డి గారికి ఫుల్ అధికారాలు ఇచ్చారు నడిపించండి అని నడిచింది లేచింది ఎప్పుడు లేచింది ఈ 6 నెలల ముందు అంతే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ కూడా కాదు ఆ ఎలక్షన్ తర్వాత కూడా టాక్ దాన్ని పెంచాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్రెసిడెంట్స్ మారడము సడన్ గా డిసిషన్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అనేది అందరి అభిప్రాయం అని నేను అనట్లేదు అది నిజమైన అభిప్రాయమే ప్రజల్లో కూడా అదే వెళ్ళింది కవిత అరెస్ట్ గురించి అంటే కవిత అరెస్ట్ అనేది అది రాజకీయంగా ఆలోచించద్దు అది లీగల్ గా చట్టాలు ఉంటాయి సాక్ష్యాలు ఉండాలి అవన్నీ ఉంటాయి కానీ అరెస్ట్ చేయాలంటే ఎవరు పవర్లు ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసుకుంటా పోతే మరి అందరు జైల్లోనే ఉండాలి ఎవరు బయట ఉండరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం మందిని జైలు వేస్తాడు ఇదేం పని పడే దానికి ఒక సాక్ష్యము దానికి ఒక ప్రొసీజర్ దానికి ఒక లా అండ్ ఆర్డర్ ఏముండదా ఇక దానికి నేనైనా నువ్వు వేసేయి లోపల వేసేయి వేసేస్తారా అట్లుండదు కదా కాబట్టి అది కారణం కాదు అందరూ ఆ కారణం చూపెడుతున్నారు కవిత నెయ్యలేరు అందుకే ఓట్లు అరే అది తప్పు అది అంటే జనాల్లోకి బలంగా తీసుకపోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ ఈ రోజు అధికారంలోకి వచ్చింది అనుకోవచ్చా అవును వాస్తవమే డిఫేమ్ చేయగలిగింది దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేదు భారతీయ జనతా బలంగా కౌంటర్ బలంగానే ఇచ్చినాం కానీ ఇక్కడ ఏమైంది పార్టీ మారేసరికి పాపం కిషన్ రెడ్డి గారు ఆయన సడన్ గా తీసుకొచ్చి కూర్చుండబెడితే ఆయన కూడా సర్దడానికి సమయమే లేదు కదా 4 నెలల్లో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయినాక సర్దే సమయమే లేదు అందరినీ కలిసే సమయమే లేదు ఇది అనుకున్నారు అది ఇది లోపల ఎలక్షన్ వచ్చింది పార్టీతో సంబంధం లేకుండా మీరు గ్రౌండ్లో ఇన్ని సంవత్సరాలు పనిచేశారు అంటే పార్టీ అనేది ఒక మీకు ఫేస్ అంతే దాన్ని చూపించుకోవడానికి భారతీయ జనతా పార్టీ అనేది ఉంది కానీ గ్రౌండ్లో మాత్రం మీ వ్యక్తిగతంగానే పనిచేసి మీ విజయం వ్యక్తిగతమే అని ఒక చర్చ బలంగా జరుగుతుంది అట్లా ఎప్పుడు ఉండదన్న వ్యక్తిగతం ఎప్పుడు ఉండదు ఒకటి పార్టీ ప్లాట్ఫామ్ 25% ఉంటుంది క్యాండిడేట్ వర్క్ స్టైల్ స్ట్రెంగ్త్ క్యాండిడేట్ ను ఆ ప్రజలు నమ్మేది ఒక 25% ఉంటుంది క్యాండిడేట్ ద్వారా పార్టీ ద్వారా మోల్డ్ అయినటువంటి క్యాడరు ఒక 25% ఉంటుంది క్యాడర్ స్ట్రెంగ్త్ అంటారు 4వది ట్రస్ట్ పబ్లిక్ ప్రజలు నమ్మగలిగే లీడర్షిప్ ఉండాలి సో పార్టీ 25% పార్టీ స్ట్రెంగ్త్ 25% క్యాండిడేట్ స్ట్రెంగ్త్ 25% క్యాడర్ స్ట్రెంగ్త్ 25% పబ్లిక్ ట్రస్ట్ 25% ఈ 4 కలిస్తేనే గెలుపు సాధ్యం కానీ 4లో ఏ ఒక్కటి లేకుండా గెలుపు సాధ్యం కాదు పార్టీ లేదు ప్లాట్ఫామ్ లేకుండా యుద్ధం చేయడమే సో పార్టీ బలం లేదంటే ఇట్లా పార్టీ బలం ఉంది క్యాండిడేట్ బలం ఉంది క్యాడర్ బలం ఉంది పబ్లిక్ నమ్మిరు కదా ముఖ్యం దానివల్ల విజయం వచ్చింది కానీ ఒక వెంకటరమణారెడ్డిని చూసేందుకే ఓటేస్తారు అట్లా ఎట్లుంటుంది ఇప్పుడు కేవీఆర్ గారు ఈ విజయం తర్వాత ఈ ఘన విజయం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది అంటే నెక్స్ట్ ఎదుగుదల అంటే ఎమ్మెల్యేకి పరిమితమవుతారా ఇంకేమన్నా మీకు భవిష్యత్తులో ఇది సాధించాలి అనేటువంటి ఏమైనా ఒక ఏం పెట్టుకున్నారా మీరు ఏమన్నా మనిషి అన్నప్పుడు ఎట్లాగో ఆశ జీవే ఖచ్చితంగా ఆశలు ఉంటాయి కానీ నాకు అట్లాంటిది లేదు నాన్ కరప్షన్ లేని రాజకీయం చూడాలా కరప్షన్ లేకుండా డబ్బు లేకుండా మద్యం లేకుండా గెలవచ్చు ప్రజల్లో ఉంటే కానీ మీకేమో 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి దాన్ని ప్రజలకు పంచి కొంత మీరు రాజకీయ నాయకుడు ఎదగడం జరిగింది వాస్తవంగా 100 కోట్ల ఆస్తులు ఉంటే ఉన్నోళ్ళందరూ వంచుతున్నారా మరి నేను అదే చెప్తున్నా సార్ ఇప్పుడు మీరు ఉంటేనే అవుతుందని నేను అనట్లేదు ఇప్పుడు మీకు డబ్బు ఉంది కాబట్టి మీరు పంచడం జరిగింది కానీ డబ్బు లేని వాళ్ళు కూడా ఎంతోమంది నిస్వార్థంగా తమ నాలెడ్జ్ ఉంటుంది అన్ని రకాల ప్రజల సేవ చేయాలి ఒక దృక్పథం ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి కానీ వాళ్ళు నాయకుడు ఎదగాలంటే వాళ్ళకి ఈ రకాల సోర్స్ ఏమి ఉండవు కదా ఆ దగ్గర డబ్బు ఉందని ఎవరైనా మీరు ఇన్ని ఖర్చు పెట్టింది కదా మీరే చెప్తున్నారు కదా ఇన్ని పెట్టినామంటే నేనేం లెక్క చెప్పలేదు కదా టీవీలలో అందరూ కూడా 100 కోట్లు వాస్తవంగా మీరు ఇప్పుడు మీరే చెప్తున్నారు మీ ఈ కార్యక్రమాలు చేసిన ఇన్ని గుళ్ళు కట్టించిన ఇన్ని గోపురాలు కట్టించిన అన్ని రైతు వేదికలు కట్టించిన చెప్తున్నారు కదా దానికైతే కోట్లలో అయితే అవసరం పడతాయి కదా అవును స్వార్థం లేకుండా చేసాము మీరు అన్నారు ఒక ఆదర్శవంతంగా డబ్బు లేని వాళ్ళు కూడా చెయ్యొచ్చు మోటివేషన్ చేయొచ్చు ప్రజలు మంచి తెలియచ్చు 24 గంటలు
అంటే ఇప్పుడు నేను ఒక గుడి కట్టించిన, కట్టేయగానే ఆ కమ్యూనిటీకి ఉన్న అందరూ కూడా ఓటేసారు నాకు. ఇంతకు ముందు ఒకటి చెప్పినాం కదా, లక్షలు కట్టించాము, రిటర్న్స్ సంవత్సరంకు 3-4 లక్షలు ఇన్కమ్ వస్తుంది అన్న, 25 ఓట్లు వచ్చినాయని చెప్పినా. మరి అది ఎట్లా? అది కాదన్న, సమస్య మీకు వచ్చినప్పుడు స్పందించే వ్యక్తిత్వము, స్పందించే మనసు ఉన్నటువంటి లీడర్లు 24 గంటలు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా నమ్మకం వస్తుంది అని అంటారు. నేను ప్రజల కోసం కొట్లాడిన ఉద్యమాలు నన్ను దగ్గరికి చేసినాయి. గుళ్ళు కట్టించింది ఓన్లీ భగవంతుని సేవ అనుకున్నాం. అది ఎందుకు భగవంతుడు అనుకున్నాడో నాకు ఐడియా వచ్చింది. గుళ్ళు అసంపూర్తి ఉన్న గుళ్ళు చేయాలని, దాని ద్వారా ప్రజలను ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది ఉందో దానికి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అవ్వాలి. ఇంకే లీడర్ దగ్గరికి కూడా చందా కోసం పోవద్దు, ప్రొసీడింగ్ కోసం పోవద్దు అనేది ఒక ఆలోచన అంతే. కానీ అది నాకు ఉంది కాబట్టి ఇచ్చినాం. కానీ వడ్డీ లేని రుణాల గురించి కొట్లాడి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి మా అన్న అనుకున్నారు. మాస్టర్ ప్లాన్ గురించి కొట్లాడినాం రైతులకు, అది ఆగిపోయింది. అబ్బా మమ్మల్ని బతికిచ్చిండ్రా అనుకున్నాం. దీనికి డబ్బు ఏమైంది? దీనికి డబ్బు పెట్టలే కదా, మరి దీని మీద నమ్మకమే కదా. అంటే మనం కష్టపడ్డాము, నమ్మకం మాట మీద ఉన్నాడు, మనకు సాయం చేస్తాడు, మనకి ఎప్పుడు కష్టం వచ్చినా 24 గంటలు వస్తాడు అని అనుకుంటాం. అలా కష్టం వచ్చినప్పుడు ఓ వ్యక్తి వచ్చి నేను ఉన్నాను జబ్బ మీద చెయ్యేసిపోతే ఇంకా 10 సంవత్సరాలు ఆ మంచిగా అనిపించకుండా సరే అది జరుగుతూనే ఉంటది. భగవంతుడా నాకు మంచిగా అని చెప్పి గుళ్ళె మోపుతాం, కనపడాడు మనకు, కానీ ధైర్యం వస్తుంది. ఇది కూడా అంతే, ఆ ధైర్యమే ప్రజల్ని ముందర నడిపిస్తుంది. ఆ ధైర్యంగా మనం ఉండాలా, ఆ నమ్మకంగా మనం ఉండాలా, ఆ విశ్వాసం మనం చూరగొనాలా. అటువంటిప్పుడు డబ్బు లేని వ్యక్తులు కూడా రాజకీయంగా గెలవచ్చు, అవసరం కూడా లేదు. ఇవాళ ఇంత క్యాడర్ ఉన్నారు, మరి అన్ని గుళ్ళకు సంఘాలకు ఇచ్చినామంటారు కదా, కోట్ల కోట్లు ఖర్చు పెట్టి మీ దగ్గర డబ్బు ఉండే అంటారు. మరి కార్యకర్తలకి నేను 200 రూపాయలు ఇవ్వలేదు, లీటర్ పెట్రోల్ పోయలేదు. కానీ మందు సంగతి దేవుడేరు కాదు, అది లేనే లేదు, దిక్కలేదు. పెట్రోల్ అయితే ఉండాలి కదా, ఆ పెట్రోల్ కూడా పోయలేదు కదా. మరి పెట్రోల్ వైపున 10,000 మంది కార్యకర్తలు వచ్చి ఇవాళ ప్రతి ఓటర్ కాళ్ళు మొక్కుంటే తిరిగారు కదా. మరి మేము సంఘంకి ఇచ్చినాం, గుడికి ఇచ్చినాం, ఓటయ్యా అని ఇంట్లో కూర్చోలేరు కదా. మరి ఆ డబ్బు ఎక్కడ పనిచేసింది? డబ్బు కాదన్న, వ్యక్తిత్వం పనిచేస్తుంది, క్యాడర్ పనిచేస్తుంది, నమ్మకం పనిచేస్తుంది, విశ్వాసం పనిచేస్తుంది. అది రావడానికి ఏండ్లు పడుతుంది. ఆ ఏండ్లు ఓపికగా ఉండాలి, అన్ని పొడగొట్టుకొని తిరగాలి. ఇప్పుడు పార్టీ బాధ్యతలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు మీకు ఇస్తే మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారా ఆ యొక్క బాధ్యతని? ఎందుకు ఇస్తుంది? పొరత ఉన్నదేమో, ఒకవేళ ఆ అవకాశం ఇస్తారేమో మీకు. ఎందుకంటే ఒక విజయం, చారిత్రక విజయం, ఘన విజయం సాధించారు. కావాలని ఆశపడతలేము, కావాలని మాత్రం పోయి అడిగేది లేదు ఎవరిని. నాకు ఆలోచన కూడా లేదు. ఇస్తే అవకాశాన్ని ఎందుకు వాడుకోవద్దు, పార్టీని ఎందుకు ముందుకు నడపద్దు? ఒకవేళ కేంద్రం ఆ అధిష్టానం ఇక్కడ కొంత స్తబ్దుగా ఉన్నది, దీన్ని కొంత సెటరైట్ చేయాలనుకునే ఒక బాధ్యత కనుక మీకు ఇస్తే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక స్టేజ్ నుంచి, కామారెడ్డి నుంచి ఈరోజు ఒక స్టేట్ ఫిగర్గా, నేషనల్ ఫిగర్గా ఒక ఎదగడం జరిగింది కాబట్టి ఇమేజ్ను పార్టీ వాడుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర బదిలీ ఇచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు. అట్లాంటి అవకాశం వస్తే నేను ఎందుకు అద్దాను? కానీ అవకాశం కోసం మాత్రం వెంపర్లాడ పాకులాడ ఆలోచన కూడా చేయట్లేదు. కానీ ఈ పార్టీ బాధ్యత ఎందుకు చెయ్యు, నీతో అవుతుంది అన్నప్పుడు, పార్టీ వెన్నంటి ఉంటా అన్నప్పుడు, పార్టీలో పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ నాకు మద్దతు చెప్తామని ఉన్నప్పుడు, కలిసి కొట్లాడదాము, ముందరికి నడువు అన్నప్పుడు ఖచ్చితంగా పోతాం. వాళ్ళని కలుపుకొని వాళ్ళందరితో పోతాం. చేసిన నేను పోవాల్సిన అవసరం లేదు. నేను గొప్పగా ఫీల్ కావట్లేదు, మీకు క్లియర్ గా చెప్పిన ఇది కార్యకర్తల గొప్పతనం అని చెప్పిన, ప్రజల నమ్మకం అని చెప్పి. ఈ పేరు రావడానికి మాత్రం 2 ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, ధన్యవాదాలు. కాబట్టి ఇంత సింపుల్ గా ఉన్న నేను ఆలోచన చేస్తున్నప్పుడు నేను కరప్షన్ ఫ్రీ రాజకీయాన్ని చూడాలి, ఆ రాజకీయము నేను బతుకున్నంతలో చూడాలి అనేది నా కోరిక. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా మీకు అవకాశం ఉందని అనుకుంటున్నారు చాలా. అంటే మీకు 2 రకాల అవకాశాలు అంటున్నారు. ఒకటేమో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఉండే అవకాశం ఉంది, లేదంటే ఇప్పుడు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా కూడా మీకు అవకాశం ఉందనే ఒక టాక్ వినిపిస్తుంది. మీకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య కొంత వాళ్ళిద్దరిని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలని దానిలో ఒక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సింగ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే, అవును, ఆయన అవును అనుభవం ఉన్నాయి, అవును. సరే, ప్రజారాజ్యంలో గెలిచారు, కాంగ్రెస్ లో వెళ్ళారు, తిరిగి బీజేపీలోకి వచ్చారు, మళ్ళీ గెలిచారు, 2వసారి ఎమ్మెల్యే. నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా చేస్తాము, అనుభవం, అడ్మినిస్ట్రేషన్ ఆలోచన ఉంది, చేయగలిగిన, ఎమ్మెల్యే గెలిచిన. ఇంకొక ఆయన పాపం 4 గత 15 సంవత్సరాలుగా పాయల్ శంకర్ గారు కష్టపడి ఆయన గెలిచారు. ధన్పల్లి సూర్యనారాయణ సంఘం నుంచి వచ్చిండో, ఆయన కూడా కష్టపడి ఆయన గెలిచారు. హరీష్ పాల్వాయి గారు కూడా గతంలో ఎమ్మెల్యే గారు చేశారు, మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు వచ్చింది. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఏం పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తుందో చేస్తే దానికి అనుగుణంగానే ఉంటాం.
అంతేగాని నాకు కావాలని నేను ఇప్పటికి ఎవరిని అడగల. అంటే ఏమైనా ప్రపోజల్ రావడం జరిగిందా పార్టీ నుంచి? ఏమన్నా ప్రపోజల్ కూడా ఏం రాలేదు, నాకైతే ఏం అడగలేరు, నన్ను ఆ డిస్కషన్ కూడా చేయలేదు. చివరగా మీరు ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో చాలా అంటే మీరు ముస్లిమ్స్, కులాలు, మతాలు ఇవన్నీ మన పుట్టుకతోటి వస్తాయి తప్ప మనం కావాల్సుకొని ఇలా పుట్టమని చెప్పేసి మీరు అన్నారు. కానీ అసెంబ్లీలో మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఉండడం జరిగింది. కానీ మీ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ఉన్నప్పుడు మేము చేయము, మేము స్వీకరించడం చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది? అది ఎంఐఎం పార్టీని తీసుకొచ్చి 7 సీట్లు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఒకటి. కానీ సీనియర్ కదా, ప్రొటెం స్పీకర్ అంటే సీనియర్ కాదు కదా, ఇంకా 5 ఉన్నారు కదా, 6వ వ్యక్తి అయినా ఇంకా 5 సీనియర్లు కూర్చుండబెట్టచ్చు కదా. పోనీ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు వయసులో అనుకో, లేకుంటే సీనియర్ అనుకో, ఆయన సొంత పార్టీ అవతల పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ స్పీకర్, ఆయన కూడా సీనియర్. అట్లా ఇంకా 5 ఉన్నారు, ఇంకా 4-3 ఉన్నారు. 5 కాదని 6వ వ్యక్తిని కూర్చోబెట్టడానికి అవకాశం ఎందుకు కూర్చోబెట్టారు అనేది ఒకటి. ఇది ఒక స్ట్రాటజీ. రెండోది, రాజాసింగ్ గారు ఈ స్ట్రాటజీ మీదనే అనౌన్స్ చేశారు, రజాకర్ వంశస్థుడు మేము చెయ్యమని అన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పార్టీ గౌరవించాలి, సభ్యులుగా మేము గౌరవించాలి, అందరం గౌరవించడం పోలేదు. కానీ ఆయన ముస్లిం అని పోలేదంటే తప్పు, ఆయన ముస్లిం అని పోలేదంటే తప్పు. ఆయన 115 నిమిషాలు సమయం ఇస్తే ఇక్కడ అన్నాడు ఆయన ఓట్ల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఎందుకు మాట్లాడిండో అని ఇప్పటివరకు ఆయనను అన్నోళ్ళు లేరు. అది తప్పు. నేనైతే ఇప్పుడు ఎక్కడైనా అంటాం, ఆయన ముందర కూడా అంటాం, 10 నిమిషాలు సమయం ఇస్తే నేను కూడా అందరినీ చంపేస్తానంటే నువ్వంటావు నేనంటావు, ఏంది అది? అంటే లాండర్ ఉన్నదా లేదా, దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదంటే 100 మందిని ఊచకోతకు వస్తాను. కానీ అసలు ఏం జరుగుతున్నది? అట్లా ఒక బాధ్యత గల ఎమ్మెల్యే, ఒక సీనియర్ ఎట్లా మాట్లాడుతావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటోడు సీనియర్ ఎట్లయితాడు? అంటే నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడుతావు, అసెంబ్లీ వస్తావు, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తావు, అక్కడ ఇంకోటి లేడు, ఆల్టర్నేటివ్ అవకాశం లేదు, నువ్వు పొడి చేస్తావు గెలుస్తావు. ఒకనాడు టైం వస్తుంది, అక్కడ కూడా నువ్వు ఓడిపోయింది. మహామౌడు అనుకున్న కేసీఆర్కే వచ్చింది, ఎవరికి రాదనేది ఏముంది? అక్బరుద్దీన్ గారు ఎంత తప్పు, అది ఆయన మాట్లాడే విధానం తప్పు. రాజాసింగ్ గారు వ్యతిరేకించారు, ఆయనకు అనుగుణంగా పార్టీ స్పందించింది. 8 మంది, మేము కూడా 7 యాక్సెప్ట్ చేసాం, చెయ్యమని. చివరిగా కామారెడ్డి అంటే మీ సేవాకరణలు పక్కన పెడితే కామారెడ్డి విజన్ ఏముండబోతుంది ఈ 5 సంవత్సరాల కాలంలో, భవిష్యత్ కాలంలో? ఏముంటదన్న ఉల్టా పల్టా చేసేది అయితే ఉండదు. అంటే ఏదో ఒక విజన్ ఉండాలి కదా కామారెడ్డి ప్రజలకు. నేను ఈ విధమైనటువంటి ఒక విజన్ అయితే మీరు అయితే ఒక పెట్టుంటారు కదా, దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం మీది కాదు, సో ఫండ్స్ మీకు రావాల్సినంత డెవలప్మెంట్ రాకపోవచ్చు. రెడ్డి బ్రాండ్ అయితే ఉంటదన్న, ఒక విజన్ ఉంది నాకు. చూద్దాం, ముఖ్యమంత్రి గారిని త్వరలోనే కలుస్తా అనుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారికి చెప్పుదాం అనుకుంటున్నాం, కోఆపరేట్ చేయమని చెప్పి. ఎందుకంటే అక్కడ ఓడిపోయి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, ఇంకా 2 అక్కడే పోటీ చేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే మర్యాద ప్రకారంగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఆయన సహకారం కోరుతాం, సహకరిస్తే నేను అనుకున్న అభివృద్ధి అవుతుంది, సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ ఏమైనా చేయగలిగేది ఉంటే చేయించుకుంటాం. ఒక విజన్ ఉన్నది, కానీ కరప్షన్ ఫ్రీ అయితే 100% అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మీకు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే రాష్ట్రంలోనే కాదు దేశంలో సంచలనం సృష్టించినటువంటి ఒక విజయ గాథగా మనం చెప్పొచ్చు వాస్తవంగా. సో వారైతే చాలా క్లియర్గా చెప్తున్నారు, భవిష్యత్ కాలంలో 2028లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, అదేవిధంగా ఖచ్చితంగా ఆ దిశగానే మా ప్రణాళికలు ఉండబోతుందని చెప్పేసి కూడా వారు మాటలు చెప్తున్నారు. చూద్దాం మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాబోయే కాలంలో ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిందో చూడాల్సిన అవసరం ఉంది. ఇది కేవీఆర్ గారితో ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.